ప్రార్థన. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి నమస్కారము. నిన్న మనం చెప్పండి, ఎవరమ్మా చెప్తున్నారు? ఏమన్నా నిన్న మనము 30వ సూత్రంలో చిత్త ఏకాగ్రతానికి, చిత్తస్థితికి ఏమేమి ఆటంకాలు, 9 ఆటంకాల గురించి చదువుకున్నాము. అవి చాలా సింపుల్ అయినవే. అవి నిన్ననే అందరికి కూడా బాగా తెలిసినాయి. అవేంటి? మామూలుగా వ్యాధి తర్వాత స్థానం అంటే సామర్థ్యం లేకుండా పోవడం. దాని తర్వాతనేమో సంశయము, శాస్త్రాల్లో చదివిన దాన్ని జ్ఞాన సంశయం, కాబట్టి జ్ఞానం వచ్చిందా రాలేదా అనేటటువంటి సంశయం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ యోగికి ఎవరైతే చిత్తాన్ని స్థిర స్థితిలో ఉంచుకోవాలనుకుంటారో వారికి ఈ విధమైనటువంటి ఆటంకాలు ఇంకా కలుగుతాయి. ప్రమాదం అంటే గురువుల చేత చెప్పబడిన దానికి సాధనం సరి అయిన భావన చేయకపోవడం. వాటిని సరి అయిన భావన అంటే వాటిని వ్యతిరేకంగా కానీ ఇంకొక రకంగా కానీ ఆలోచించడం. తర్వాత ఆలస్యం అంటే లేజినెస్, బద్ధకం కలగడం. అంటే ఆ స్థిరత్వాన్ని నుంచి మాటికి వైదొలగడం. తర్వాత అవిరతి అంటే ఈ ప్రాపంచిక విషయాల గురించి తిరిగి అతను ఆలోచన మొదలు పెట్టడం. అవిరతి అంటే లౌకిక విషయాలు లేకపోతే వరల్డ్లీ మ్యాటర్స్ గురించి తిరిగి ఆలోచిస్తే అతనికి ఉన్నటువంటి స్థిరత్వం సడలిపోతుంది. భ్రాంతి కలగడం. భ్రాంతి దర్శనం అంటే గురువులు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచించడం. అలాబ్ధి భూమి అంటే సమాధి భూమి సరైనది లభించకపోవడం. అంటే ఎన్నో రకాలైన సమాధి భూములు ఉంటాయి, వాటిలో ఒక దాన్ని ఎన్నుకోవాలి వారు. అది అతనికి సూటబుల్ గా ఉన్నది దొరకకపోవడం. ఎగ్జాంపుల్ మధుమతి అని ఇచ్చారు, ఇది ఒక సమాధి యోగ భూమి. అటువంటి ఎన్నో రకాలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి అతనికి సూటబుల్ అయినది, అతనికి సూటెడ్ అయినది ఎన్నుకోవాలి. అతను దాన్ని సంపాదించలేకపోతాడు. దాని తర్వాత 9వది అనవస్థిత్వం అంటే సమాధిలో కూర్చుంటాడు కొంతసేపు అయిన తర్వాత, ఆ తర్వాత స్థిరత్వం లేకపోవడం అన్నమాట. దానిపై స్థిరంగా ఉండలేకపోవడం. ఇవన్నీ కూడా 9 రకాలైన ఆటంకాలు ఆ యోగికి, సాధకుడికి కలుగుతాయి. వీటన్నిటిలో కూడా సంశయం, భ్రాంతి అనేవి 2 వృత్తులు. మిగిలినవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటివే. ఈ సంశయం అంటే ఏంటి? సంశయం అంటే ఆ జ్ఞానం సంశయం. జ్ఞానం వచ్చిందా రాలేదా, వస్తుందా రాదా, తను దానికి సామర్థ్యం ఉన్నవాడా లేదా అనేటటువంటి అనేకమైన సంశయాలు కలగడం. లేకపోతే భ్రాంతి అంటే ఆ గురువు గారు చెప్పింది లేకపోతే శాస్త్రాల్లో చదివింది అతను సరిగ్గా అర్థం చేసుకోకుండా వేరే విధంగా ఆపోజిట్ గా అర్థం చేసుకోవడాన్ని భ్రాంతి అంటారు. ఈ 2 ఇట్లా వృత్తులకి, ఇవి 2 మాత్రమే వృత్తులు, మిగిలినవన్నీ కూడా వాటికి సంబంధించినవి అనమాట. ఇప్పుడు 31 సూత్రంలో దుఃఖ దౌర్మనస్యాంగ అంగమేజ యత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహ భువః. దుఃఖ దౌర్మనస్యాంగమేజ యత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహ భువః. ఈ దుఃఖము అనేది ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి వాటికి, ఈ 9 వాటికి వలన కలిగే వ్యాధాదుల వల్ల కలిగేటటువంటి అదర్ అబ్స్టకల్స్, వ్యాధాదుల వల్ల వచ్చేటటువంటి ఆటంకాలు లేకపోతే విఘ్నాలు, ఈ 9 కూడా ఈ అంతరాయాలతో పాటు ఇవి కూడా వస్తాయి అన్నమాట. అవి వస్తే కానీ ఇవి కూడా వస్తాయి. దుఃఖం అంటే త్రివిధంలో అయిన దుఃఖాలు మనకు తెలుసు కదా. ఇవేమేంటండి త్రివిధంలో అయిన దుఃఖాలు? ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక దుఃఖాలు. ఆది భౌతిక అంటే ప్రకృతి వల్ల కలిగేది ఆది భౌతిక.
ఆ తర్వాత భూతములు, ఆ, పంచభూతములు వాటి వల్ల ఆధ్యాత్మిక. మన ఆధ్యాత్మిక అంటే మన శరీరం, శరీరం గురించి. ఓకే. శరీరంలో ఆది ఉండేటటువంటి బాధ. దైవిక అంటే పంచభూతాలు, ఆధ్యాత్మిక అంటే శరీరంలో కలిగేవి. ఆది దైవిక అంటే పంచభూతాలు, నవగ్రహాలు ఇవన్నీ కూడా. లేకపోతే కలామిటీస్ వచ్చాయి అనుకోండి, వరదలు ఇవన్నీ వచ్చాయి, వాటి వల్ల వచ్చేటటువంటి ఆది దైవికం. దైవము నిశ్చయించుకుంటున్నది. తర్వాత ఆధ్యాత్మిక ఆత్మ. ఆత్మ అంటే మనము. ఆది ఆత్మ, ఆది ఆది ఆధ్యాత్మిక, ఆది ఆత్మలో ఉన్నటువంటి అంటే మనక్షోభాలు, వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి దుఃఖము, లేకపోతే భౌతికంగా ఈ వ్యాధులు ఇవన్నీ రావడం వల్ల కూడా దుఃఖము. ఈ దుఃఖం దాన్ని ఆది ఆధ్యాత్మిక అంటారు. ఆది భౌతిక అంటేనేమో ఎక్స్టర్నల్. ఇప్పుడు ఏమైనా అటాక్ చేసాయి, దొంగలు లేకపోతే వ్యాఘ్రాలు. ఇప్పుడు చిన్న ఊళ్ళల్లో, పల్లెటూళ్ళ దగ్గర అడవులు ఉంటే వ్యాఘ్రాలు ఈ ఊరు కూడా వచ్చాయంటారు. హైదరాబాద్ కూడా చిరుతపుల్లు అని జుబ్లీహిల్స్ ఏరియాలోకి వచ్చి అటాక్ చేసాయి. ఆ విధంగా మంకీస్ కానీ ఏమన్నా అటాక్ చేయడాన్ని లేకపోతే దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు అటాక్ చేస్తే దాన్ని ఆది భౌతిక అంటారు. ఆధ్యాత్మిక అంటే ఇంటర్నల్, మన మనక్షోభాలు లేకపోతే మన దేహానికి కలిగేటటువంటి వ్యాధులు, ఆ బాధలన్నీ ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటేనేమో ఈ ఎక్స్టర్నల్ గా వచ్చి అటాక్ చేసేవి. తర్వాత ఆది దైవిక అంటేనేమో దేవుడి వల్ల కలిగించేవి, అంటే నవగ్రహాలు కానీ లేకపోతే ప్రకృతి వల్ల కానీ, ప్రకృతి విపరీతాల వల్ల కానీ ఏదైనా వచ్చేది. ఈ 3 రకాలైన దుఃఖాలు, ఇదొకటి దుఃఖం అనేది కలుగుతుంది. దాని తర్వాత అంగమేజయత్వం అంటే ఈ శరీర అంగాలన్నీ కూడా. ఇది 3 అయినాయి కదా, ఈ 3 ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 3 అయిపోయాయి. తర్వాత 4వది ఏంటి? అంగమేజయత్వము. అంగమేజయత్వం అంటే శరీరం కంపనం అని, అంటే స్థిరంగా కూర్చోలేడు. ఆ సాధకుడు, ఆ యోగి స్థిరంగా ఉండలేడు. ఎందుకంటే శరీరము ఇప్పుడు యోగా చేస్తుంటేనే కొంతమంది శరీరం అంతా కంపిస్తుంది. కళ్ళు తెరిచి చూసుకోవడం, లేకపోతే వేరే వాటి మీద ఆలోచన, ఆ కంపనాలన్నీ కూడా కలగడాన్ని ఇంకోటి అనమాట. ఆసన శుద్ధి కలగదు వాళ్ళకి. తర్వాత పురుష ప్రయత్నాలు లేకుండానే మనం ప్రయత్నాలు లేకుండానే మనకి శ్వాస లోపలికి వస్తున్నది, లేకపోతే బయటకు వెళ్తున్నది. మనం ఏ విధంగా ప్రయత్నం చేయట్లేదు. దాన్ని మళ్ళా సాధన అనలేం, దాని ధ్యానం అనలేము. ఎందుకంటే ఆ ధ్యానం అంటే దానికి ఒక విధమైన పద్ధతి ఉన్నది. మనం ప్రయత్నంతో గాలిని వదలాలి ఫస్ట్. దాని తర్వాత బయట కొంచెంసేపు ఉంచాలి. శ్వాస ప్రాణవాయువుని కొంతసేపు ఉంచాలి బయట. తర్వాత దాన్ని నెమ్మదిగా శ్వాసను పీల్చాలి. పీల్చడాన్ని పూరకం అంటారు. ఈ శ్వాసను వదిలేయడాన్ని రేచకము అంటారు. రేచకము. ఆ పీల్చిన శ్వాసని, ప్రాణవాయువుని మన అంటే హార్ట్ కు దగ్గరగా అన్నమాట, లంగ్స్ కు దగ్గరగా, లేకపోతే ఉదరంలో గాని పొట్టలో గాని ఆ వాయువుని అలా ఉంచాలి. దానికి కుంభకము అంటారు. కుంభకం అంటే కుంభంలాగా ఉంచి ఆ వాయువుని అందులో మన బాడీలో ప్రిజర్వ్ చేస్తే ప్రాణవాయువు వల్ల బలం వస్తుంది. కాబట్టి అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు కూడా బలం చేకూరి అప్పుడు మనకి నిష్ట వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, అనుష్ఠాన నిష్ట కలుగుతుంది అనేటటువంటిది ఒకటి. తర్వాత ఇది అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? బాహ్య వాయువు అనేది శ్వాసని మన ప్రయత్నం లేకుండా శ్వాసను పీల్చేస్తే బాహ్య శరీరం రాణించడాన్ని, ఈ సమాధి భాగమైన రేచకానికి ఇదే విరోధి అవుతుంది. అంటే మన ప్రయత్నం లేకుండానే మనం పీలుస్తున్నాం కదా, మనమేం ఆగి పీల్చట్లేదు. అలాగా మన శ్వాస లోపలికి రావడాన్ని దాని పూరకము అంటారు. ఈ పూరకము వితౌట్ అవర్ వితౌట్ అవర్ కన్సెంట్ గానీ, వితౌట్ అవర్ ఎఫర్ట్స్ గానీ అది ఎలా వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? యోగి అనే వాడికి ఈ విధంగా కాదు. యోగి తనకి ఇష్టం ఉన్నంత సేపు ఆ గాలిని, ఆ ప్రాణవాయువుని బాడీలో ఉంచుకోవాలి, శరీరంలో ఉంచుకోవాలి. తనకి ఎప్పుడవుతే అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది. తర్వాత మనం తెలుసుకుంటాం ఆ లెక్కని. 4 వదిలిన దానికి 4 రెట్లుగా మనము
పీల్చుకోవడము, లేకపోతే కుంభకముగా చేసుకోవడము, తర్వాత మళ్ళా వదలడం. స్లోగా 64 దాకా పోవాలి. 64 రెట్ల దాకా. 64 రెట్లు అంటే పూర్తిగా అతనికి సంప్రజ్ఞాత సమాధి వచ్చేసినట్టే. అంత ఆ స్థితికి వెళ్ళాడంటే. కాబట్టి ఈ పూరకం గాని, రేచకం కానీ తన ప్రయత్నం లేకుండా జరిగితే గనక అది కూడా ఒక ఆటంకమే అన్నమాట. తర్వాత తనకి ఇష్టం లేకపోయినా కూడా లోపల ఉన్న వాయువుని బయటకు వదలడం. ఫస్ట్ పీల్చడము. తనకి ఇష్టం లేకపోయినా కానీ ఆ గాలిని, ఆ వాయువుని, ప్రాణవాయువుని తీసుకోవడము. దానివల్ల రేచకానికి విరోధం అవుతుంది. రేచకం అంటే వదలడం. పూరకం అంటే అది మీనింగే తెలుస్తూనే ఉంది కదా. పూరకము అంటే పూర్ణము చేయడం. బాడీలోకి ఆ వాయువుని శరీరంలోనికి, అంగములన్నిట్లకి, శరీరావయవాలన్నిటిలోకి కూడా ఆ ప్రాణవాయువుని పంపడాన్ని పూరకము అంటారు. దాన్నే మనము శ్వాస పీల్చడము అంటాము. ఆ శ్వాస పీల్చడము మన యొక్క ఎఫర్ట్స్ అంటే మన స్వేచ్ఛగా అది వచ్చి పోతూ ఉంటే గనక అది ఒక ఆటంకం అవుతుంది. రెండోది దానికి ఇష్టం లేకపోయినా, ఇదేమో పీలవడమేమో రేచకానికి అగెయిన్స్ట్ విరోధము. గాలిని, ప్రాణవాయువుని కనుక వదిలేస్తే అది అంటే మన స్వేచ్ఛగా ఎటువంటి ఎఫర్ట్స్, ఎటువంటి ప్రయత్నం లేకుండా, ప్రయత్నరహితంగా శరీరంలో ఉన్నటువంటి ప్రాణవాయువు బయటికి బహిర్గతం అవుతే కనుక అది అంటే శ్వాసని నిశ్వాస అంటాం కదా మనం. ఆ నిశ్వాస జరిగితే కనుక అది పూరకానికి విరోధం అవుతుంది అనమాట. ఈ పూరకము, తర్వాత కుంభకము, ఆ తర్వాత రేచకము అనేది ఒక సిస్టమాటిక్ అంటే ఒక రీతి ప్రకారంగా జరిగితేనే అది జ్ఞానానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇవి 5 కూడా వీటికి ఈ 9 ఆటంకాలతో పాటు కలిగేటటువంటి ఆటంకములు. ఈ విఘ్నాలు లేకుండానే ముందుకు వెళ్ళాలంటే వీటికి కూడా అభ్యాస వైరాగ్యాలు ఉండాలి అనేసి చెప్పారు. ఈ 5 అర్థమైంది కదండి. సింపుల్ గా ఇవన్నీ. ఈ ఏకాగ్ర చిత్తానికి ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి మనకి ఏకాగ్ర చిత్తానికి కావాల్సిన ఉపాయాలు 8, 9 ఉంటాయన్నమాట. వాటిని గురించి మనం తెలుసు. శ్వాస సరిగ్గా జరగకపోవడం విక్షేపం అండి. జరగకపోవడం అంటే ఇప్పుడు మనకి జరగకపోవడం అంటే జలుబు చేసి జరగకపోవడం అది కాదు. ఏదో రొంప చేసి లేకపోతే లంగ్స్ ఇదిగా ఉండే ఆ విధంగా కాదు. ఆ యోగి అనేవాడు ఏంటి, దానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. శ్వాసను పీల్చడానికి కానీ, శ్వాసను అంటే పీల్చడాన్ని ఏమంటాము? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, పూరకం. శ్వాసను నిశ్వాస అంటే వదిలేయడాన్ని ఏమంటారు? రేచకం. ఆ శ్వాసని, ఆ ప్రాణవాయువుని శరీరంలో అలాగా ఉంచడాన్ని అంటే కుంభకం అన్నమాట. కుంభం అంటే కుండ కదా. కుండలో ఏదైనా దాస్తే అలా ఉంటుంది కదా. అదే విధంగా మన శరీరంలోకి దాచాలన్నమాట ఆ ప్రాణవాయువుని. దాచినప్పుడు దాన్ని కుంభకము అంటారు. అది అన్ని అంగాల్లోకి ప్రవేశించి, శరీరంలో ఎన్నో కణాలు ఉన్నాయి, చిన్న చిన్నవి అనమాట. చాలా సూక్ష్మమైన కణాలు ఉన్నాయి కదా మన శరీరంలో. ప్రతి కణానికి కూడా ప్రాణవాయువు కావాలి. అప్పుడు అది అన్ని కణాల్లోనూ వ్యాపించి ఆ యోగి మనం సాధారణంగా వింటాం కదా, యోగులు ఎక్కువగా తినరు అదే అని. ఆ తినకపోయినా వారికి బలం వస్తుంది. ఎందుకంటే ప్రాణవాయువు ఆ బలము తోటి నీరసంగా ఉన్నా కానీ ఏకాగ్ర చిత్తం రాదు. వారికి కావలసిన బలం కానీ, వాళ్ళకి కావాల్సిన శక్తి కానీ తింటారు. వాళ్ళు కూడా తినరు అని మనం అనుకోకూడదు. వారు ఏవో ఫలాలు ఏదైనా కానీ ఆ ఎనర్జీ కోసం వారికి కావాల్సినంత తీసుకుంటారు. దానికి కావాల్సింది, ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు అనేది లోపల ఉంచుతేనే కొంచెంసేపు, మొట్టమొదట ప్రయత్నాల్లో ఇప్పుడు మనమే గనక ధ్యానము చేసామనుకోండి, ఈ యోగా చేస్తే ఫస్ట్ మనము కొంత లెవెల్లో ఇప్పుడు పీల్చిన వాయువుని, ఆ ప్రాణవాయువుని కొంతసేపు పీల్చడం కూడా స్లోగా అన్నమాట, చాలా నెమ్మదిగా చేస్తే అది ధారణ. పీల్చడం పూరకము లేక ధారణ అన్నమాట, ధరించడం. ఆ గాలి లోపలికి వెళ్ళి కుంభకంగా ఉండాలి. ఇప్పుడు పీల్చింది 1 సెకండ్ అవుతే లోపల ఉంచేది 2 సెకండ్స్ లేకపోతే 4 సెకండ్స్ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళా దాన్ని నెమ్మదిగా బయటికి వదలాలి. ఆ బయట ఇంకో 1 సెకండ్ ఉంచాలి.
ఉంచినాక మళ్ళా పీల్చాలి. ఆ విధంగా వాళ్ళకి ఏదో సిస్టమ్ ఉంటుందన్నమాట. ఆ విధంగా 64 టైమ్స్ ఎంత టైంలో పీల్చామో దానికి 64 టైమ్స్ ఉంచిన వాళ్ళకి వాళ్ళ స్థిత ప్రజ్ఞులు అయిపోతారు. ప్రజ్ఞ వచ్చేస్తుంది. సంప్రజ్ఞాత సమాధి స్టేజ్లో అంత కాకపోయినా దానికి తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి వస్తుందన్నమాట. ఇవి జరగకుండా పోవడం, స్వేచ్ఛగా గాలి రావడం పోవడం అలాంటివి జరిగితే ఏమవుతుంది, అప్పుడు అది కూడా ఒక ఆటంకం అయిపోతుంది అన్నమాట. అది యోగికి స్థిర చిత్తముకి ఒక ఆటంకం. ఇవన్నీ కూడా పోవాలంటే వైరాగ్య అభ్యాసాలు వారు అభ్యసించాలి, అనుష్ఠించాలి. వాటికి అన్నిటికి కూడా వైరాగ్య అభ్యాసాలు అనుష్ఠించడానికి కూడా కొన్ని మార్గాలు, ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలను మనం ఇక్కడి నుంచి చదువుకుంటున్నాం అన్నమాట. తత్ప్రతిషేధార్థమేకతత్వాభ్యాసః ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః ఒకటే తత్వమైన అభ్యాసం. ఆ తత్వం ఏంటి? శివుడు, ఈశ్వరుడు. ఈశ్వర ప్రణిధానమే ఒక తత్వంగా తీసుకోవాలి అనేసి అంటున్నారు అన్నమాట పతంజలి గారు. పతంజలి మహర్షి గారు ఈశ్వరు యొక్క ప్రణిధానమే ఒక్క తత్వాన్నే తీసుకోండి, దాన్నే తీసుకుని దాన్ని ఆలంబనంగా చేసుకోవడానికని ఈ అంతరాయాలన్నీ తొలగించుకోవచ్చు. దాన్ని ఆలంబనంగా ఈశ్వర తత్వం గురించి కదా మనం ఇంతకుముందు చదివింది. ఈశ్వరుడు ఎటువంటి వాడు, ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి, ఆ ఓంకారం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చదివాం కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ లాగే ఫస్ట్ పాయింట్ ఈశ్వర ప్రణిధానం చేస్తే గనక తొలగించడానికి ఏకతత్వాభ్యాసం చేయాలి. ఒకటే తత్వాన్ని అభ్యాసించాలి. ఆ తత్వం ఏంటి? ఈశ్వరుని ఏకాగ్రత కొరకు అభ్యాసం చేయడం వల్ల మనకి ఆ యోగికి, సాధకుడికి, మనకి అంటే నేను అలా చెప్పేస్తున్నాను, కానీ మనం చేస్తే కనుక మనకు కూడా అటువంటిదే కావాలి. ఈశ్వరుని అంటే మనం ఈశ్వరుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తే కూడా మనకి కొంతవరకు లాభం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని పతంజలి మహర్షి చెబుతున్నారు. అంటే ఇక్కడ మీ ఈశ్వర ప్రణిధానంలో ఈ అంతరాయాలు 9+6 వచ్చినాయి అన్నారు కదండి. మళ్ళీ వాటిని ఈశ్వర ప్రణిధానం చేయటంలో వచ్చేటువంటి అంతరాయాలు 9+6 ఏదో 15 చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వీటిని నివారించుకోవడానికి ఈశ్వర ప్రణిధానం అని కాదండి, అది ఈశ్వర ప్రణిధానం అయిపోయింది. అక్కడ ఈ మధ్యలో వచ్చిన ఈ వ్యాధులు ఇవన్నీ కూడా ఏకాగ్ర చిత్తాన్ని అటైన్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి మధ్యలో వచ్చేటటువంటి వ్యాధులు, లేకపోతే ఈ 9 రకాల ఆటంకాలు, దాని తర్వాత వాటిని ఫాలో అయ్యి 5 రకాలైనటువంటి ఈ ఆటంకాలు, విఘ్నాలని ఆయన చెప్పారు. దాని తర్వాత ఇవి కూడా కలగకుండా ఉండాలంటే ఉపాయాలను చెప్పారు. మొట్టమొదటి ఈ ఆటంకాలన్నీ ఈశ్వర ప్రణిధానానికని కాదు. ఈశ్వర ప్రణిధానం మొట్టమొదటి అదేంటి, ఓంకారం అంటే ఏంటి, అవన్నీ చెప్పారు. ఈశ్వరుడు అంటే ఎవరు, ఎందుకు ఈశ్వరుణ్ణి మనము ధ్యానించాలి అంటే, ఈశ్వరుడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మనము ఇంతకు ముందు సాంఖ్యాలో చదివి ఉండలేదు. కాబట్టి ఈశ్వరుడి యొక్క ప్రాముఖ్యత, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, విశేష పురుషుడు అని చెప్పి అతను ఎవరు, అతన్ని ఏ విధంగా ధ్యానించాలని చెప్పి, ఆ ధ్యానానికి అని కాదు, సాధారణంగా ఏకాగ్ర చిత్తం కలగకుండా ఉండడానికి కలిగేటటువంటి ఆటంకాలని ఇక్కడ ప్రస్తావించారు. ఈ ఆటంకాలు 9+5. అది అయిపోయినాక ఈ ఆటంకాలను తొలగడానికి ముఖ్యంగా మొట్టమొదటగా చేయాల్సింది ఏంటంటే, చాలా తేలికైనది. అంటే ఈశ్వరుణ్ణి మనము ప్రణిధానం అంటే ఓంకారాన్ని జపిస్తే కూడా కొన్ని తీరుతాయి, కొన్ని కాకపోయినా అన్ని కూడా తీరుతాయి. దాని కాలాన్ని ఎంతకాలము నిరంతరము అంతరాయాలు లేకుండా చేస్తూ ఏకాగ్ర చిత్తంతో ఎంతో కాలం చేస్తే కనుక ఏదైనా సాధిస్తారు. ఇవేమీ తేలిగ్గా వచ్చేవి కాదు. మామూలుగా ఏదో రమణ మహర్షి గారికి వారికి పుట్టకతోటే వచ్చేసింది. మామూలు యోగికి అవి రావు, అవి ఎంతో చెయ్యాలి. ఆ విధంగా ఈయన చెప్తున్నారు అన్నమాట. ఒకే తత్వాన్ని గురించి మొట్టమొదట ఏకాగ్రత కొరకు మనం అభ్యాసం చేయాలి అంటున్నారు. ఈ అంతరాయాలతో పాటు పుట్టేటటువంటి దుఃఖాది అంతరాయాలను కూడా
చిత్త యొక్క విక్షేపం అంటే ఏంటి? అస్థిరత్వం. విక్షేపం అంటే అస్థిరత్వం కలగడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. ఈ 9 + 5. కాబట్టి ఇవన్నీ విరోధులు. ఈ సమాధికి ప్రతిబంధకాలు. కాబట్టి సమాధి అంటే ఫస్ట్ సంప్రజ్ఞాత సమాధి. ఇప్పుడు ఏకాగ్ర చిత్తము అంటేనేమో సంప్రజ్ఞాత సమాధి. దాని కొరకు ఈశ్వరుని ప్రణిధానం చేస్తే ఒక తత్వాన్ని తీసుకుని, ఈశ్వరుడే కాదు ఇంకెవరినన్నా కానీ ఏదో ఒక తత్వం తీసుకుని, అది పోను మనకు తెలుసు. ఇవన్నీ ఈజీ వే. ఈ పాయింట్లన్నీ మనకి 9 ఉపాయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఈశ్వర ప్రణిధానము అని చెప్పారు. ఒకే ఒక తత్వాన్ని, ఈశ్వరుణ్ణో లేకపోతే ఇంకెవరినన్నా ఫస్ట్ ఈశ్వరుడు అని చెప్తున్నారు, ఆలంబనంగా చేసుకుని దీనిది ఏంటి? తత్ప్రతిషేధార్థమే ఏకతత్వాభ్యాస. దాని యొక్క ప్రతిశేషార్థము అంటే దాని ఈ ఆటంకాలను తొలగించుకోవడానికి దాని కొరకైన ఏం చేయాలి? ఏకతత్వాభ్యాసాన్ని చేయాలి. ఒకే ఒక తత్వాన్ని అభ్యసించాలి అని. ఇది 32వ సూత్రం. వ్యాస భాషల్లో బౌద్ధులు చెప్పారట. ఆయన చెప్తున్నారు వ్యాస భాషల్లో బౌద్ధులు చిత్తం ఎప్పుడు ఏకాగ్రంగానే ఉంటుంది అన్నారు. మళ్ళా వాళ్ళేమో ఏకాగ్ర చిత్తానికి కావాల్సినటువంటి పద్ధతులన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఈ మెడిటేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ధ్యానాలు ఇవన్నీ, సమాధి ధ్యానాలు, ఇవన్నీ వీటి పద్ధతులు చెప్తున్నారు. కాబట్టి దానికి అసలు ఎటువంటి విలువ లేదు అనేసి అంటున్నారు అన్నమాట. బౌద్ధాచార్యులు చేసిన ఉపదేశాలన్నీ కూడా వ్యర్థాలు అనేసి వ్యాస మహర్షి అన్నారు. ఇది అర్థమైనా చిన్నదే కదండి, ఒకటి పాయింట్. ఇందులో ఏంటి పాయింట్ చెప్పండి? 32 ఎవరైనా చదవండి. ఫస్ట్ 32 సూత్రంలో ఏకతత్వ ధ్యానం చేయడం వల్ల ఆటంకాలు తొలగించుకుని ఈశ్వర ధ్యానం చేయొచ్చు. ఆటంకాలు తొలగించుకొని దాని ఏకాగ్ర చిత్తం వస్తుంది. అదే తర్వాత దాని తర్వాత ప్రజ్ఞ వస్తుంది. దాని తర్వాత అసంప్రజ్ఞాత. ప్రజ్ఞ అంటే సంప్రజ్ఞాత సమాధి. దాని తర్వాత అసంప్రజ్ఞాత సమాధి కూడా వాళ్ళు తెచ్చుకోగలరు అనేసి ఏకాగ్ర చిత్తానికి కావలసినటువంటి ఉపాయాలని చెప్తున్నారు. ఫస్ట్ది ఈశ్వరుని యొక్క ప్రణిధానము. దాని తర్వాత రెండవ ఉపాయం ఏంటంటే మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం. మైత్రి కరుణ ముదిత. మైత్రి అంటే మనకు తెలిసింది. మైత్రి అంటే మిత్రత్వం, సౌహార్దం, అందరితోటి కూడా స్నేహభావంతో ఉండడం. కరుణ అంటే దీంట్లో ఇతరుల కరుణతోటి ఉండడం. వీటి వల్ల రాగద్వేషాలన్నీ పోతాయి అనేసి ఈయన మన పతంజలి మహర్షి గారు చెప్తున్నారు. రాగద్వేషాల వల్లే కదా చిత్తం యొక్క ఏకాగ్రత పోయేది. ఆలోచనలు, ద్వేషము, అసూయ, తర్వాత సుఖ దుఃఖాలు, వీటన్నిటి వల్లనే ఏకాగ్ర చిత్తము సడలిపోయేది. ఇవన్నీ పోవాలంటే ఈయన ఉత్తమమైన ఉపాయం చెప్పారు. ఇవి మన బుద్ధికి సంబంధించినవే, మన బుద్ధికి మనస్సుకి సంబంధించినవే. ఏంటంటే మైత్రి అంటే మనకు తెలుసు కదా. మైత్రి అంటే ఏంటండి? మిత్రత్వం, స్నేహభావం కలిగి ఉండడం. సహభావము, మిత్రత్వము, సౌహార్ద్రము ఇవన్నీ కలిగితే గనక ఈ సూత్రం ద్వారా శాస్త్రంలో, ఈ యోగ శాస్త్రంలో పరికర్మ అన్నారు. పరికర్మ అంటే ఉపాయం. పరికర్మ అంటే ఏంటి? ఉపాయము. ఈ పరికర్మలకి వాటి స్వరూపాన్ని చెప్పారు. ఫస్ట్ థింగ్, మనం ఈ సొసైటీలో బతుకుతున్నాము, ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము. అటువంటిప్పుడు అందరితోటి మిత్రత్వం ఉండాలి. ఎవరినన్నా మనం ద్వేషభావంతో చూసామంటే ద్వేషం వచ్చేసిందంటే రాగద్వేషాలు వచ్చేసినట్టే లెక్క. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? సౌహార్దత్వం ఉండడం వల్ల చిత్తంలో ఉన్నటువంటి ఈర్ష్యాదులన్నీ పోతాయి. ఈర్ష్యాదులన్నీ కాలుష్యాలు కదా, ఆ కాలుష్యం పోతుంది. ఫస్ట్ పాయింట్ ఈర్ష్య. ఆ ఈర్ష్యాలు అంటారు కదా, ఆ ఈర్ష్య పోతుంది.
తర్వాత దుఃఖం గలవారి యందు కరుణ. ఇది రెండోదేంటి? మైత్రి, కరుణ. ఎవరికైతే దుఃఖం ఉందో వారిని గురించి గేలి చేయడం కానీ, వీడికి అంతే కావాలనుకోవడం కానీ అలాంటి ఆలోచన రాకుండా వారి యందు కరుణ కలగాలి, కరుణ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఏంటి? ఇతరులకి అపకారం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన పోతుంది. ఫస్ట్ది ఈర్ష్య పోతుంది, రెండవదేమో అపకారం చేయాలి అనేటటువంటి భావం పోతుంది. అది కూడా ఒక కాలుష్యమే, మలినం, అది కూడా పోతుంది. మూడవది ఏంటి? ముదిత అంటే ఎవరైతే బాగా ఉన్నారో, ఆనందంగా ఉన్నారో వాళ్ళని చూసి ఆహ్లాద పొందాలి, అసూయ పొందకూడదు. ఎవరైనా ఆనందంగా ఉండడం వాళ్ళకి నచ్చదు. వీడికి ఏదో ఒకటి చేయాలి, వీడి అసూయ కలిగి ఎవరికి కొంచెం పైకి ఎవరన్నా వస్తున్నారు, ఎవరన్నా ఆనందంగా ఉన్నారు అంటే వీడి ఆనందంగా ఉండాలి, ఎందుకు ఉండాలి, వీడు ఉండకూడదు అనేటువంటి అసూయ రకమైనటువంటి కాలుష్యం మనసులోకి ఉంటే గనక అది దానివల్ల ఏమీ లాభం లేదు. ఆ యోగి గాని సాధకుడు గాని మనసు ముందు ఏకాగ్రంగా ఉండదు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇంకొకళ్ళని అసూయతో చూడడము, ఇంకోళ్ళ ఈర్ష్య అవన్నీ చేస్తాం, మనల్ని మనమే హింసించుకుంటున్నట్లు లెక్క కదా. అందుకని ఎవరన్నా ఆనందంగా అంటే ముదితము అంటే ఆనందంగా ఉంటే గనక వారిని చూసి హ్లాదం చెందాలి. హ్లాదం అంటే సంతోషించాలి. బాగుంది, వీళ్ళు చక్కగా వచ్చావని చాలా మంది కూడా అదే విధంగా ఆలోచిస్తారు. కొంతమంది వీడు బాగున్నాడు, వీడు ఎందుకు ఉండాలి బాగు అనేసి అసూయతోటి ఉంటారు. అసూయ అని దగ్గరికి రానియకుండా ఉండాలి. ఇతరుల యందు అసూయ అనే కాలుష్యం కూడా పోతుంది. అప్పుడు ఇంకొకళ్ళు ముదితము అంటే సంతోషం కదా, వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా వాళ్ళని చూసి ఆనందపడితే గనక, సాధంగా ఉంటే మనం కంగ్రాచులేషన్స్ అంటాము, లేకపోతే అన్ని బాగా చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది, అది ఇది ఏదో ఒకటి అంటాం. కానీ అంటూ కూడా వెనకాల నుంచి మనం అసూయ పొందామనుకోండి, దానివల్ల లాభం ఏమీ ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు నిర్మలంగా ఇంకొకళ్ళని చూసి అసూయ పడకుండా ఆనందించామంటే దాని వల్ల కూడా ఆ కాలుష్యం పోతుంది. తర్వాత పాప పుణ్యాలు అన్నారు కదా, పుణ్యం. ఇప్పుడు దుఃఖంతో ఉన్న వాళ్ళని చూసి కరుణ కలగాలి. ఆ తర్వాత ఆనందంగా ఉన్న వాళ్ళని చూసి బాగున్నది అనేసి మనం కూడా సంతోషించాలి. తర్వాత ఎవరైతే చెడు బిహేవియర్ చేస్తారు, వాళ్ళని అంటే దుర్మార్గంగా ఉంటారు, వాళ్ళ గురించి మనము ద్వేషము అలాంటివన్నీ పెంచుకోవక్కర్లేదు, అనవసరం. ఎందుకంటే ఎవరైతే ఆ విధంగా ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయలేం, మార్చలేం. కాబట్టి ఉపేక్షించాలి. వాళ్ళని ఉపేక్షిస్తే కనుక మనకి ఎటువంటి దుఃఖం కూడా కలగదు. ద్వేషం కలిగిందంటే అదొక దుఃఖమే. దాని ద్వేషం వల్ల శరీరంలో ఆరోగ్యాలని పాడవుతాయి. దాని మైండ్ కూడా మనం అంటే మామూలు మనుషుల సంగతి చెప్తున్నాను. అదే ఈ యోగులు అయితే వాళ్ళ చిత్తం అంతా పోతుంది, వాళ్ళ చిత్తం యొక్క ఏకాగ్రత పోతుంది అనమాట. పాపశీలు యందు ఉపేక్షగా ఉండాలి. పాపం చేసే వాళ్ళ యందు, పుణ్యం చేసే వాళ్ళ ఏందేమో చాలా మంచి సహృద్భావంగా ఉండాలన్నమాట, తటస్థ భావంగా ఉండాలి పాపం చేసే వాళ్ళ యందు. అప్పుడు క్రోధాలు అవన్నీ కాలుష్యాలన్నీ ఉండవు అనమాట. ఈ విధంగా కాలుష్యాలన్నీ పోవడం వల్ల ఆ చిత్తంలో ఉన్నటువంటి రజోగుణము, తమో గుణము ఇవన్నీ కూడా తగ్గిపోయి సత్వగుణం మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి సత్వోత్కర్ష, సత్వ సముద్రము అంటారు. సత్వ సముద్రము, సత్వ ఉత్కర్ష అంటే పెరగడం. ఆ విధంగా పెరిగి చిత్తము ప్రసన్నం అవుతుంది అనమాట. దాన్ని చిత్త ప్రసాదము అంటారు. చిత్తం ప్రసన్నంగా ఉండడాన్ని చిత్త ప్రసాదము అంటారు. దీనివల్ల అంటే మైత్రాది భావాలు చేయడం ద్వారా చిత్తం ప్రసన్నం అవ్వడాన్ని ఒక పరికర్మ అని కూడా చెప్పచ్చు. దీన్ని పరికర్మ అంటే ఏం లేదు, ఉపాయం. అన్ని ఉపాయాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ అన్ని పద్ధతులు కూడా మనస్సుతోటి లేకపోతే బుద్ధితోటి చేయగలిగినటువంటి పద్ధతులు. ఈ ఉపాయం వల్ల ఆ యోగికి ఏకాగ్ర చిత్తము ఉంటుంది, అతని చిత్త శుద్ధి ఉంటుంది, తర్వాత చిత్తము స్థిరత్వం కూడా ఉంటుంది. ఇవి ఇప్పుడు 2 అయినాయి కదండి. మూడవది, ఇది అర్థమైందండి?
ఏమేమి ఉంటాయి? అర్థమైందండి. ఇంకొకరు కూడా ఆన్సర్ చేయాలి, ఒక్కళ్ళే చెప్తే కాదండి. మైత్రి వల్ల అర్థమైంది మిత్రత్వం, అర్థమైంది మేడం, అర్థమైంది. మైత్రి వల్లను కరుణ వల్లను కరుణ వల్ల దుఃఖం తొలగి, అదే దుఃఖం కలవారందు మనకి కరుణ ఏర్పడుతుంది. ముదిత అంటే ఆహ్లాదంగా ఉన్న వారిని చూసి మనం కూడా ఆనందించడం. దుర్మార్గుల పట్ల మనం ఉపేక్ష వహించాలి. అప్పుడు ఈ సుఖ దుఃఖ పుణ్యాలు వాళ్ళకేవి ఉండవన్నమాట. పుణ్యాల గురించి, పుణ్యం చేసిన వాళ్ళ గురించి ఎట్లాగో ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు, వాళ్ళని సంతోషించి మెచ్చుకుంటారు. అపుణ్యం అంటే పాపం చేసిన వాళ్ళ గురించి ఉపేక్షగా ఉంటారు. వీటి వల్ల రజోస్తమో గుణాలు నివారించబడి చిత్తం ప్రసన్నంగా ఉండి ఏకాగ్రం అయ్యి చిత్తము జ్ఞానానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక సత్వగుణం పెరుగుతుందండి. రజోతత్వ గుణాలు నివారించబడి సత్వగుణం పెరుగుతుంది. చిత్త సత్వ ఉత్కర్ష కలుగుతుంది అన్నమాట. సత్వ ఉత్కర్ష అంటే దాని పెరుగుతుంది అన్నమాట. పెరగడం వల్ల ఎప్పుడు సత్వగుణం వల్ల ఆనందం ఉంటుంది, రజోగుణం వల్ల ఎక్కువ ఏదైనా దుఃఖాలన్నీ కలుగుతాయి. ఏదైనా ఆశించడము అదే లాభించకపోవడం జరిగితే కనుక దాని వల్ల ఇవన్నీ కూడా తగ్గి ఆ యోగి చిత్త స్థితి, చిత్త ప్రసాదం అంటే ప్రసన్నంగా ఉంటుంది, చిత్తం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు 34వది ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. ప్రత్యర్థన అంటే ఇవన్నీ కూడా మళ్ళా ప్రత్యర్థన అంటే పీల్చుకోవడం, శ్వాసను పీల్చుకోవడము. ఈ ప్రసాద స్థితి, ప్రసాదం అంటే ఏంటి? చిత్త ప్రసాదము అంటే చిత్తము, ప్రసాదం అంటే ఏంటి? ప్రసన్నం. ప్రసాదం అంటే ఏంటి? ప్రసన్నం. చిత్తము ప్రసన్నంగా ఉండడాన్ని ఎలా జరుగుతుందంటే ప్రాణవాయువు తీసుకోవడే పద్ధతిలో కూడా చిత్తం ప్రసాదం కలుగుతుంది, చిత్త ప్రసాదం కలుగుతుంది. ప్రాణవాయువుని తీసుకోవడం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రాణవాయువుని ఒక పద్ధతిలో తీసుకోవాలి, దాన్ని స్వేచ్ఛగా రానిస్తూ పోనిస్తూ ఉండకూడదు. ఆ పద్ధతిలో అంటే ఆ ప్రాణవాయువు తీసుకోవడం అనేది, వదలడం అనేది, ఉంచడం, శరీరంలో ఉంచడం అనేది మన కంట్రోల్లో ఉండాలి, ఆ యోగి యొక్క కంట్రోల్లో ఉండాలి. యోగి తన ఇచ్ఛానుసారంగా ప్రాణవాయువుని తీసుకోవడం, ఇచ్ఛానుసారం అంటే సామర్థ్యాన్ని బట్టి కూడా, సమర్థత కూడా ఉండాలి కదా. ఆ ప్రాణవాయువుని ఇంతసేపు ఉంచడానికి కానీ పీల్చడానికి కానీ సమర్థత కూడా ఉండాలి. ఆ ఇచ్ఛానుసారము సామర్థ్యం అనుసారము ప్రాణవాయువుని తీసుకుంటే కూడా యోగికి చిత్త వైకల్యాలు కలగకుండా చిత్తము ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ప్రాణవాయువుని ఈ సూత్రం ద్వారా చిత్తం యొక్క ఏకాగ్ర స్థితికి ఇంకొక ఉపాయం చెప్తున్నారు, 3వ ఉపాయం అన్నమాట. అదేంటి? ఇంద్రియాలకు బలాన్ని ఇచ్చేది ఏంటి? ఇంద్రియాన్ని బలాన్ని ఇచ్చేది ప్రాణవాయువు. ఇప్పుడు అది కొంచెం మ్యూట్ చేసుకోండి ప్రసాద్ గారు ప్లీజ్. లోపల ఉన్న ప్రాణవాయువుని 2 ముక్కుల ద్వారా ప్రయత్న విశేషంతో బయటికి వదలాలి. దీన్ని ప్రత్యర్థనము అంటారు. ప్రత్యర్థన విధారణ కూడా అన్నాం కదా, విధారణ ప్రత్యర్థన అంటే ఏంటి? బయటికి వదలడాన్ని 2 ముక్కుల ద్వారా, మొట్టమొదట 2 ముక్కుల ద్వారా, 2 నాస్ట్రిల్స్ ద్వారా ఈ బయటికి వదలాలి. దీన్ని ప్రత్యర్థన లేక రేచకము అంటారు. తర్వాత ఈ విడిచిన ప్రాణవాయువుని కొంతసేపు బయటనే ఉంచాలి. ఆ ఉంచిన వెంటనే లోపలికి తీసుకొని అప్పుడు ఆ తర్వాత బయటనే ఉంచి ఆ తర్వాత దాన్ని లోపలికి తీసుకోవడాన్ని విధారణము అంటారు. దీన్నే పూరకము అని కూడా అంటారు. ప్రత్యర్థనం అంటే మొట్టమొదటి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు యోగా మనము మొట్టమొదటి గాలినంతటిని బయటికి వదిలేయాలి.
దాన్ని ప్రత్యర్థనము అంటారు. శ్వాసని వదిలేయడము నిశ్వాస, ప్రత్యర్థనము, రేచకము. నిశ్వాస అనేది మన కొలెక్యల్ లో అంటాము. మామూలు యోగ సాధనలో వాటి పేర్లు ఏంటంటే ప్రత్యర్థనము అంటే ఉన్న గాలిని, శరీరంలో ఉన్న గాలిని, ప్రాణవాయువుని బయటికి వదలాలి. ఆ తర్వాత దాన్ని అలాగే కొంచెంసేపు బయటనే ఉంచి, అంటే గాలిని పీల్చకూడదు. దాని తర్వాత నెమ్మదిగా గాలిని పీల్చాలి. పీల్చడాన్ని విధారణము అంటారు, దాని పూరకము అంటారు. వదిలేయడాన్ని ప్రత్యర్థనము లేక రేచకం. రేచకం అంటే కూడా గాలిని, ప్రాణవాయువుని వదిలేయడము. ప్రత్యర్థనం అన్నా కూడా ప్రాణవాయువుని వదిలేయడం. విధారణం అంటే ప్రాణవాయువుని పీల్చడము. పూరకమైన విధారణం అంటే విడిచిన ప్రాణవాయువుని కొద్దిసేపు బయటే ఉంచడాన్ని విధారణం అని రాశారు. సరే, పీల్చడం కాదు, కొద్దిసేపు బయట ఉంచడాన్ని విధారణం. ఉంచి ఆ తర్వాత పీల్చడం. ఊరికే పూరకం అంటే పీల్చడము, విధారణం అంటే అలాగ ఉంచాలి, దాన్ని ఉంచి ఆ తర్వాత పీల్చడాన్ని పూరకము అంటారు. కాసేపు బయట ఉంచితే విధారణం అంటారు. లోపలికి తీసుకొని పోకుండా కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత తీసుకోవాలన్నమాట. దాన్ని రేచకం తర్వాత ప్రాణవాయువుని లోనికి తీసుకున్న అది పూరకం. ఆ రేచకం తర్వాత విధారణం తర్వాత ప్రాణవాయువుని తీసుకోవడాన్ని పూరకం అంటారు. ఆ లోపలే శరీరం లోనే ఆ ప్రాణవాయువుని అలాగ ఉంచడాన్ని కుంభకము అంటారు. ఈ విధంగా రేచక, పూరక, కుంభకాలను చేయడం వల్ల కూడా ప్రాణాయామం జరుగుతుంది. దీని వల్ల కూడా ప్రాణాయామం జరుగుతుంది. అంటే ఈ ప్రాణాయామం జరగడం వల్ల ఏమవుతుంది, చిత్త స్థిరత్వం కూడా, ఏకాగ్ర స్థితి కలుగుతుంది అనేసి చెప్పారనమాట. ఇంకేమైనా పాయింట్ ఉన్నాయండి మీ బుక్ లో? అవేనా? ఇవి కాకుండా ఈ మూడు కూడా చిత్త ప్రసాదానికి మార్గాలని చెప్పారు. 32, 33, 34. అంతే, మూడే కాదు, ఇంకా ఉన్నాయండి. ఇవే కాదు, అవి అవశ్యాచరణీయములు అని ఇచ్చారు. అదే అవశ్యం చేయాలి, తప్పకుండా చేయాలి అని ఆచరణ చేయాలి. ఇప్పుడు కుంభకం కుదరదు. ఇదేంటి, ఏం చెప్పారు ఇక్కడ? ఈయన నాగేశులు గారు వ్యాఖ్యానం ఇంకో విధంగా తీసుకున్నారట. మనం అదంతా అంత అక్కర్లేదు, కానీ మీరు తెలుసుకుంటేనే మంచిదే కదా. విధారణం అనగా కుంభకము అన్నారు. అంటే ఈయన వేరే వేరేగా ఇస్తే మనకి అంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ విధంగా మీరేమి చదవద్దు. ప్రత్యర్థనము అంటేనేమో మనం ప్రాణవాయువుని బయటికి వదలడం, దీన్నే రేచకం కూడా అంటారు. విధారణం అనగా ఈ విధంగా విడువబడిన ప్రాణవాయువుని వెంటనే లోపలి తీసుకొనక కొంతసేపు బయటనే ఉంచడం. ఈ రెండింటి చేతను కూడా చిత్తం యొక్క స్థితి సంపాదించవచ్చును. తర్వాత అనంట చేత ఇంకోటి కూడా సూచించే వికల్పం అనగా ఇది కానీ అది కానీ. కానీ ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది కదా, ఇదే చేసుకోండి. ఇవన్నీ మనకు కన్ఫ్యూజన్ గా వస్తుంది. కాబట్టి విధారణం అంటే బయటనే ఉంచి ఆ తర్వాత కొంతసేపటికి లోపలికి తీసుకోవడం. ఆ లోపలికి తీసుకోవడాన్ని పూరకము అంటారు. లోపలికి తీసుకున్నటువంటి ప్రాణవాయువుని అలాగే శరీరంలో ఉంచడం వల్ల ఆ శరీరంలోని అంగములన్నిటికి కూడా బలము చేకూరుతుంది. కాబట్టి ఈ విధంగా రేచక, పూరక, కుంభకాలు కనుక చేస్తూ ఉండడాన్ని ప్రాణాయామం అంటారు. ఇది కూడా చిత్త ప్రసాదాన్ని కలిగిస్తుంది. ప్రసాదం అంటే చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచుతుంది. ఎప్పుడైతే చిత్తం ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు ఏకాగ్రత ఎటువంటి అలజడి లేకుండా ఉంటుంది అనమాట. నిలకడగా ఉంటుంది, ఏకాగ్రత నిలకడగా ఉంటుంది. స్థితి, ఆ చిత్త స్థితి స్థిరంగా ఉంటుంది. ఈ పాయింట్ పెట్టుకోండి, ఇంకా వేరేవన్నీ అనవసరం. ఇప్పుడు విధారణము అంటే పూరకమా అండి, కుంభకమా అండి? విధారణం అంటే వదిలేసి అలాగ నుంచి పీల్చడం. అంటే ఇక్కడ మాకు పుస్తకంలో ఎలా ఇచ్చారంటే ప్రత్యర్థనం అనగా రేచకము, విధారణం అనగా కుంభకము అని ఇచ్చారు. అదే అలాగే ఇచ్చారు. దీని తర్వాత పేజీలో ప్రత్యర్థనం అనగా రేచకము, విధారణం అనగా పూరకము అని ఇచ్చారు.
అదే నేను చెప్తున్నాను కదా, ఇలాగా అంత కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. కరెక్ట్ గా ఏంటంటే విధారణం అంటే పూరకమే. అది ఎలా విధారణము? ఎలా విధారణము? కొంచెం సేపు ఉంచి గాలిని వదిలి దాన్ని అలాగే ఉంచి దాన్ని ఆ ఉంచడం అనేది ఆ యోగి యొక్క ఇష్టం, స్వేచ్ఛ. 1 నిమిషం ఉంచొచ్చు, 2 నిమిషాలు ఉంచొచ్చు, 3 నిమిషాలు, 4 నిమిషాల దాకా ఉంచొచ్చు. ఆ 4 నిమిషాల్లో ఆ నిమిషంలో కూడా ఫస్ట్ 30 సెకండ్స్ 5 సెకండ్స్ స్టార్ట్ చేసి నెమ్మదిగా 5 సెకండ్లు, 10 సెకండ్లు, 30 సెకండ్లు, 40 సెకండ్లు అలా ఉంచడం కూడా చాలా కష్టం కదా. అలా ఉంచుకుంటూ చిట్ట జరిగి 4 నిమిషాలు ఉంచాడంటే ఆ యోగి ఇంకా సంప్రజ్ఞాత సమాధి పూర్తిగా ఆ స్టేజ్ లో ఉంచగలుగుతాడు. అప్పుడు అతనికి అంటే అన్ని పీల్చిన ప్రాణవాయువుని బంధించి ఉంచడమా అండి? బంధించి ఉంచడం, బంధించి ఉంచడం 4 నిమిషాలు. వదిలిన ఈ వదిలిన వాయువుని అలాగే బయటనే ఉంచడం అనేది వదిలేసాక ఏమీ పీల్చకుండా అలా అలాగే ఉండాలి. అలాగే ఉండడాన్ని ఇదేంటి విధారణము. ఆ తర్వాత తీసుకోవడాన్ని పూరకం. మామూలుగా అయితే విధారణమే పార్ట్ ఆఫ్ పూరకం. విధారణం అనేది ధారించడం కదా. విధారణము అంటే బయటనే ఉంచి ధరించకుండా ఉంచి ఆ తర్వాత ధరించాలి, అదనమాట విధారణము అంటే. ఆ వాయువుని, ప్రాణవాయువుని తిరిగి తీసుకోకుండా, ధారణ చేయకుండా. ధారణ అంటే తీసుకోవడం. అది ధారణ చేయకుండా బయటనే ఉంచి కొంతసేపు, ఎంతసేపు ఉంచడం అనేది మనం తర్వాత ఇంకా ధ్యానం అవస్థ ఉంది కదా మనకి, సాధన పాదంలో మనకి ఎంతసేపు ఎంత ఉంచుతారు. నేను ఊరికనే ఏదో పైన చెప్తున్నాను. కరెక్ట్ గా ఎంతసేపు బయట ఉంచుతారు, ఎలా ఉంచాలి అనేది మనం ఆ ధ్యాన సమాధి దాంట్లో సాధనలో మనం తెలుసుకుంటాము. ఇప్పుడైతే కొంతసేపు అని తెలుసుకోండి. దీంట్లో ఈ సూత్ర ప్రకారము ఇందులో ఎన్నో రకాలు ఇచ్చారు. నాగేష్ అనేటటువంటి మహర్షి గారు. ఆ తర్వాత మనం ఫాలో అయ్యేది వ్యాస భాష్యం ఎక్కువగా. కొంత వేరే వాళ్ళు కూడా కొంత విధంగా వేరే విధంగా చెప్తున్నారు. ఆ విధంగా అన్ని కన్ఫ్యూజన్ వస్తాయి కాబట్టి ఒకే ఒక విధానం మనం తెలుసుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా విధారణ. ఫస్ట్ ఏమో ప్రచ్ఛన్నము లేక రేచకము, దాని తర్వాత విధారణ, దాని తర్వాత విధారణ తర్వాత నెక్స్ట్ పూరకము, పూరకం తర్వాత కుంభకము, కుంభకం తర్వాత తిరిగి దాన్ని తిరిగి గాలి వదలడం లేకపోతే రేచకం అన్నమాట. ఈ ప్రత్యర్థనము, ఆ గాలి వదలడం అనే దాన్ని రేచకము అంటారు. ఈ విధంగా చేయడాన్ని ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామ పద్ధతి కూడా ఒక విధంగా చిత్త స్థితికి తోడ్పడుతుంది, స్థిరమైన ఇది స్థితి. ప్రాణాయామం అనేది సాధన పాదంలోది కదండి. ఇదంతా సాధన భాగంలోది. ఇక్కడ కూడా కొంత వస్తుంది అంతేనా? అవుట్లైన్ అంతేనండి. ఇది ఒక ఉపాయము అని చెప్తున్నారు. ఉపాయాలని చెప్తున్నారు. 8 ఉన్నాయన్నమాట ఇక్కడ ఉపాయాలు. ఇప్పుడు అన్ని సింపుల్ వే ఇవన్నీ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి ఈశ్వర ప్రణిధానము, రెండవది ఏమో కరుణ, తర్వాత సహృదయత్వము, ఇవన్నీ ఉండాలని. దానివల్ల ఇవన్నీ ఆ రాగద్వేషాలన్నీ పోతాయని. మూడోదేమో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ఏంటి? ఫస్ట్ ఏమో రేచకము, దాని తర్వాత ధారణ, దాని తర్వాతనేమో పూరకము, తర్వాత కుంభకము, తర్వాత మళ్ళా రేచకం, ప్రత్యర్థనం అంటే రేచకం అన్నమాట. శ్వాసను వదిలేయడం. ఈ 3 అయినాయి కదా. దీని వల్ల కూడా చిత్త ప్రసాదం. ప్రసాదం అంటే ప్రసన్నత. ఎప్పుడైతే మనం ప్రసన్నంగా ఉంటామో అప్పుడు ఏకాగ్రము కలుగుతుంది. ప్రసన్నంగా లేకుండా ఏదో చిరాకు పడుతున్నో, ఏదో ఒకటి ఆలోచిస్తున్నో ఆ విధంగా ఉంటే కనుక ఏకాగ్రత అంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్, చదువుకోవాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ కావాలి కదా, ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత లేక ఏకాగ్ర చిత్తం అది వేరు, మనకు యోగాలో ఉండేది వేరు. ఇది కూడా యోగం లాంటిదే. పుస్తకాలు చదవడం అనేది కూడా యోగాలో ఒక పార్టే. ఆ విధంగా ఉండాలంటే దానికి చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి అంటే సత్వం ఎక్కువగా ఉండాలి. ఆ సత్వం ఉండాలంటే ఇటువంటివన్నీ ఉపాయాలని చెప్తున్నారు. 3 ఉపాయాలు అయ్యాయి ఇప్పటికీ. 4వ ఉపాయం విషయవతి వా ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి నిబంధన. విషయవతి అంటే స్థితి నిబంధనని. ఈ స్థితి అనే ఏంటి? చిత్తస్థితి, స్థిరమైన స్థితి
ఉంచడానికి నిబంధనలు. అదేంటది? విషయ వ్యాస భాషంలో అది అన్నారు. విషయవతి అంటే ఈ దివ్య గంధాది పంచ విషయాలు ఉన్నాయి. దివ్య గంధం అంటే మన ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు ఏకాగ్ర చిత్తానికి కావాల్సిన ఇంకొక విషయాలు అన్నమాట. విషయవతి అంటే విషయాల యొక్క గంధాది విషయాలని పంచ విషయాలు ఉన్నాయి. గంధం అంటే వాసన కదా. వాసన ఎక్కడ మనం చూస్తాము? నాసాగ్రం, నాసాలో ఉన్న నాస రంధ్రాల అంటే ఈ ముక్కు రంధ్రాల నుంచి మనం వాసన చూస్తాం. ఈ నాసాగ్రాన్ని మీద చిత్తాన్ని ఏకాగ్రత చేసి ఆలంబనగా చేసుకున్న నాసాగ్రాన్ని కనుక చేస్తే గంధవతి అంటే అనుభూతికి ఆనందకరమైనటువంటి వాసనలు, గంధాల్ని మనము అంటే ఆ యోగి, ఆ సాధకుడు గంధాన్ని విషయంగా అతను తెలుసుకోగలుగుతాడు. అంటే ఆ అద్భుతమైనటువంటి గంధం అంటే వాసన, సుమధురమైన అద్భుతమైనటువంటి వాసనలను ఆయన గ్రహిస్తాడు. ఎప్పుడు? నాసాగ్రం మీద ఆయన చిత్తాన్ని ఆలంబన చేసుకుని దాన్నే ధ్యానిస్తే గనక, ఎంతో కాలం ధ్యానించాలి, ఊరికినే ఒక నిమిషం చేస్తే కాదు. దానికి అంటే అది కూడా ఆ యోగి యొక్క, ఆ సాధకుడి యొక్క సామర్థ్యాన్ని బట్టే ఉంటుంది. కాలం కూడా అతను ఎక్కువ సమర్థుడు, ఎక్కువ సత్వ సంపన్నుడు అయితే గనక అతనికి తొందరగా వస్తుంది. ఫస్ట్ది నాసాగ్రం. పంచ విషయాలు ఉన్నాయి అన్నమాట. పంచ విషయాలు ఉన్నాయి. ఏంటి? నాసాగ్రము, జిహ్వాగ్రం. ఇప్పుడు మనకి 5 ఉన్నాయి కదా, 5 శబ్దాలు, తన్మాత్రలు. 5 తన్మాత్రలు. ఆ 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? ఫస్ట్ ఏమో శబ్ద, స్పర్శ, రూప, రూపరస గంధం గంధం. శబ్ద, స్పర్శ, రూపరస, గంధ. కానీ వీరు వెనక నుంచి వస్తున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ కి రూపరస, శబ్ద, స్పర్శ, శబ్దము లాస్ట్ కి వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ కి నాసాగ్రం నుంచి గంధం అంటే అద్భుతమైనటువంటి వాసనలు. అంటే అవి మామూలు వాసనలు కాదు, స్వర్గంలో ఏదో ఉన్నట్టుగా అటువంటి వాసనలను అతను సాక్షాత్కరిస్తాయి. అతను పీల్చడమే కాదు, సాక్షాత్కరిస్తాయి అన్నమాట. సాక్షాత్కరించడం అంటే అక్కడ వాసనలతో నిండే స్వర్గభూమి ఉన్నట్టుగా అనిపించడం. అటువంటి గంధ చూడండి, మనస్సు యొక్క స్థితి నిబంధనలకి నాసాగ్రంపై యోగ శాస్త్ర రీతిగా మన ఇష్టం వచ్చినట్టు నాసాగ్రంపై స్థిరమైన చిత్తాన్ని ఉంచడం కాదు, ఆలంబన చేసుకోవడం కాదు. యోగ శాస్త్ర రీతిగా చిత్తాన్ని నిలిపితే కొంతకాలానికే దివ్య గంధ జ్ఞానం సాక్షాత్కరిస్తుంది. దీన్ని గంధ సంవిత్ అంటారు. సంవిత్ అంటే గంధంతో కూడుకున్నటువంటి సాక్షాత్కారం. రెండవది జిహ్వాగ్రంతో రసం కదా, రసనాలు. అంటే ఈ జిహ్వాగ్రాన్ని గనక ఆలంబనగా చేసుకుని అతను తపస్సు లేకపోతే ధ్యానము చేశాడనుకోండి, అప్పుడు అతనికి రస సంబంధమైన రస సంవిత్ సాక్షాత్కారం వస్తుంది. అంటే రసన అనేది ఎట్లా ఉంటుంది అనేటువంటి అనుభూతి, అతనికి నిజమైన అనుభూతి కలుగుతుంది. తర్వాత జిహ్వ మధ్యం అయితే రూప విశేషం, అంటే అద్భుతమైన రూపాలు కనిపిస్తాయి ఆయనకి. జిహ్వ మూలం అంటే శబ్దం. జిహ్వ మూలం అంటే స్పర్శ అండి. తాలు ప్రదేశం రూపం. సారీ, తాలు ప్రదేశం అంటే దవడలు. తాలు ప్రదేశంలోనేమో రూపము, జిహ్వ మూలంలోనేమో రసనము, జిహ్వ మధ్యంలో స్పర్శ సంవిత్. తర్వాత జిహ్వ మూలంలో శబ్దం అండి. లాస్ట్కి వచ్చేది, లాస్ట్కి శబ్దం వచ్చింది ఇక్కడ మనకి. మన శబ్ద స్పర్శ కదా, శబ్ద స్పర్శ రూప రసన గంధం. కాబట్టి ఇక్కడ శబ్దమేమో జిహ్వ మూలంలో వచ్చింది, స్పర్శేమో జిహ్వ మధ్యమము, తర్వాత రూపమేమో దవడలు అంటే తాలు ప్రదేశం.
అక్కడ అంటే వీటి మీద ఏకాగ్ర చిత్తాన్ని గనక ఉంచి వీటిని ఆలంబనంగా చేసుకొని ఈ పంచ విషయములు గంధాది విషయాల మీద ఏకాగ్ర చిత్తాన్ని గనక ఉంచుకుంటే గనక ఆ యోగికి ఇవన్నీ కూడా అద్భుతంగా సాక్షాత్కరిస్తాయి. దీని వల్ల దివ్యానుభూతులు కలగడం వల్ల ఆ యోగి కూడా చిత్తము చాలా ప్రసన్నంగా ఉండి చిత్త ప్రసాదము లభిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ యోగికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అన్నమాట. ఫెయిత్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఏ విధమైన అంటే అనుమానం లేకుండా, అవును ఇవన్నీ కనిపిస్తే ఇది సామాన్యమైన విషయం కాదు, ఇవన్నీ కనిపించాయనుకోండి, అప్పుడు ఆ యోగి అనుకుంటాడు, అవును సమాధి తప్పకుండా నాకు ఉపకరిస్తుంది, నేను సంప్రజ్ఞాత సమాధిని తెచ్చుకోవాలి, తర్వాత అసంప్రజ్ఞాత సమాధి కైవల్యాన్ని కూడా మార్గము, కాబట్టి ఇది నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని కొంతకన్నా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా బాగా సహకరిస్తుంది. దానివల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విధమైన అచంచలమైన విశ్వాసంతో యోగి ముందుకు నడవగలడు. కాబట్టి తాలు ప్రదేశంలో రూప సంవిత్ ఎందుకు కలుగుతుంది అనేది అంత అర్థం కాలేదు, కానీ మిగిలినవి మాత్రం తెలుస్తూనే ఉన్నాయి. మిగిలినవన్నీ వాటి వల్ల వాటి చోట్ల ఆయా తన్మాత్రలు ఎందుకు కలుగుతాయి తెలుస్తాయి. తాలువులో రూపం ఎందుకు కలుగుతోంది అనేది అంటే మొహం కదా, తాలు అంటే దవడలండి, దవడ కదా. మొహం అంటే నేను పార్ట్ ఆఫ్ ఫేస్ కదా. ఆ తాళువు యొక్క రూపం అందంగా ఉండడం అనేటువంటి రూపాలన్నీ కూడా ఆయనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ యోగికి అందమైన రూపాలు, ఆ రూపాలు కనిపించడం వల్ల అతనికి ఆశ్చర్యచకితులు అవుతారు కదా ఎవరైనా. ఇవన్నీ అనుభూతిగానే ఆ దివ్యమైన అనుభూతులు కలిగిస్తే అప్పుడు ఆశ్చర్యంతో అతనికి అవును తప్పకుండా ఇవన్నీ చేస్తే ఏకాగ్ర చిత్తం ఉంటే గనక నాకు సంప్రజ్ఞాత సమాధి, తర్వాత అసంప్రజ్ఞాత యోగా శాస్త్రంలో చెప్పినటువంటి ఇవన్నీ కూడా నాకు కలుగుతాయి. ముందు అసలు ఆ యోగ శాస్త్రమే కాకుండా ఎంతో మంది గురువులను అప్రోచ్ అవుతారు. మీరు అన్నారు కదా, ఎవరో అడిగారు నిన్న, గురువులు ఈ కాలంలో ఎవరున్నారని. ఎంతో మంది గురువులు ఉన్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మనకు సాధారణంగా ఇప్పుడు శృంగేరి పీఠాధిపతి ఉన్నారు, ఆయన్ని మనం గురువుగా ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఆయన అన్నిటినీ యోగ శాస్త్రాలన్నింటినీ ఆయన అభ్యసించారు, ఆయన అభ్యాసాన్ని చేస్తుంటారు. ఆయనే కాకుండా ఇంకా కుర్తాళం పీఠాధిపతి, ఆయన కూడా చాలా మహిమాన్వితుడు, ఆయనకి భగవంత్ సాక్షాత్కారం కూడా కలుగుతుంది అనేసి అటువంటివి విన్నాము. కాబట్టి కుర్తాళము అంటే గుంటూరు ఎక్కడ ఉంటారు ఆయన. కుర్తాళం అంటే కేరళలో ఉంది, అక్కడ కూడా వెళ్ళి కావాలంటే కలవచ్చు. ఆయన కలిగితే మనకి ఎంతో ప్రసన్నమైన చిత్తం కలుగుతుంది అనమాట. ఆయన గుంటూరు హిందూ కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేశారు. ఆయన పీఠాధిపతిగా ఉండక ముందు ఆయన ప్రిన్సిపల్ గా చేశారు. ఆయన మౌనస్వామి అని కుర్తాళానికి మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగు వారు వెళ్ళి అక్కడ ఆయన స్థాపించారు పీఠాన్ని. ఆ తర్వాత ఆయన వాళ్ళ మలయాళం అంటే కేరళ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఆయన్ని అక్కడ ఉండకుండా చేయాలని కోర్టు వాళ్ళు మళ్ళా ఆయనకి అదే ఇప్పించారు అన్నమాట. మౌనస్వామి ఆయన మౌనంగానే ఉంటారు, మహాత్మ ఆయన. అంటే ఇప్పుడు లేరు ఆయన నుంచి వచ్చిన డిసెండెంట్స్ వీళ్ళనమాట, వాళ్ళకు వచ్చిన సక్సెసర్స్. వాళ్ళల్లో ప్రస్తుతము ఈయన చెప్పినట్టుగా గుంటూరులో ఆయన ఇంత మునుపు అంటే వారు సంసార జీవితాన్ని అనుభవించారు, కానీ ఆయనకి మహాకాళి ప్రత్యక్షం అవుతుందని అట్లాంటి ప్రతీతి ఉంది. మనము కావాలనుకుంటే ఎవరన్నా వీరు మన శృంగేరి స్వామి అవుతే మనకు తెలుసు కదా. తర్వాత ఈయన లేదా కంచి పీఠాధిపతి, వీళ్ళందరూ కూడా నరసింహారావు గారు కూడా కుర్తాళం పీఠాధిపత్యాన్ని తీసుకోవడానికి తయారయ్యారు ముందర. ఆ తర్వాత ప్రధానమంత్రి రాగానే అది మానుకుంది. దానికి కూడా అవును ఎంతో యోగ శాస్త్రము అవన్నీ అభ్యసించి ఉండాలి. దానికి కూడా ఆయన కూడా పివి నరసింహారావు గారు కూడా చాలా గొప్పవారు కదా, ఆయన సామాన్యులు కాదు కాబట్టి. కానీ ఆయనకి ఎన్నో విశేషాలత్వాలు ఉన్నాయి కదా, ప్రధానమంత్రి అవ్వకముందు కూడా ఎన్నో ఉన్నాయి కదా. అటువంటివి వదిలేసి అన్నీ వదిలేసి
ఈ యోగా శక్తితోటి ఉండాలి, అది కూడా ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు ఈ శృంగేరి, కంచి, తర్వాత బెనారస్ కానీ కాశీ పీఠాలు ఇవన్నీ కూడా వాళ్ళు ముందు నుంచే వాళ్ళని ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇచ్చి. కాబట్టి మనం శృంగేరి పీఠాధిపతిని మనకి గురువుగా లేకపోతే కంచి స్వాముల వారిని గురువుగా తీసుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన ఉండేవారు. మేము మా పేరెంట్స్ తీసుకెళ్తూ ఉండేవాడు అక్కడికి. అలాగా ఒక 10 రోజుల క్రితము ఒక వివాహానికి వెళ్ళామండి మేము ఇక్కడ. ఈ శృంగేరి పీఠాధిపతి వాళ్ళ బంధువులు అన్నమాట. ఆయన తల్లి గారు కూడా వచ్చారు అక్కడ వివాహానికి. కలిసాం మేము ఆమెని, మాట్లాడాం చాలాసేపు. ఊరికే చెప్తున్నా. కుప్ప అవునండి. ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపతి. పూర్వ పీఠాధిపతిని అప్పుడు అక్కడికి వెళ్ళి శృంగేరి వెళ్ళి మేము కలిసాం. ప్రస్తుతం ఉన్న ఆయన చిన్నవాడు. విశ్వనాథ శర్మ గారు యోగ దర్శనం చెప్పారండి. అవును, విశ్వనాథ శర్మ గారు. అలా ఫ్యామిలీ వాళ్ళందరూ సంస్కృతము, తర్వాత ఇవన్నీ కూడా యోగము, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయేనండి ఇప్పుడు పీఠాధిపతి, ఉత్తరాధిపతి. అవునండి, ఉత్తరాధిపతి కదా. అవును. ఆ విధంగా యోగము అవన్నీ చేస్తేనే వాళ్ళు అని చేస్తారు. వాళ్ళు ఊరికనే ఏమి అవ్వరు పీఠాధిపతులుగా. అవన్నీ చేసి సన్యసించి వాళ్ళు ప్రాపంచిక విషయాలన్నిటిని కూడా ఏ విధంగానూ వారు తమ దగ్గరికి రానివ్వరు. విషయాలన్నిటినీ వదిలేసి వాళ్ళందరికీ ఇటువంటివి జరుగుతాయేమో అనుకోవాలి మనం. ఇంకొక స్థితి నిబంధన చెప్తున్నారు. ఇటువంటి స్థితి కలగాలంటే ఇప్పుడు 4 అయినాయి కదా, మనకేమి 4 అయ్యాయి. 5వది విశోక వా జ్యోతిష్మతి. విశోక అంటే శోకం లేకుండా ఉండడం, లేకపోతే జ్యోతిష్మతి. జ్యోతిష్మతి అనేది జ్యోతి అంటే ఎంతో సూర్యప్రభలాగా మెరిసిపోయేటటువంటి జ్యోతి కనబడ్డాన్ని కూడా సాక్షాత్కరించడం. ఈ మొట్టమొదటి ఏంటి? విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధన. ప్రవృత్తి అంటే సాక్షాత్కారం, ప్రవృత్తి అంటేనే సాక్షాత్కారం అన్నమాట. ఇప్పుడు మనకి దీంట్లో మనం చదివేది ఏంటంటే విశోక వా జ్యోతిష్మతి. విశోక అంటేనేమో శోకరహితమైన, జ్యోతిష్మతి అంటే ప్రకాశవంతమైన. ఈ సూత్రాల ద్వారా అంటే ఈ ప్రకాశవంతమైన శోకరహితంగా ఉండాలంటే ప్రకాశవంతమైనటువంటి ఈ యొక్క సాక్షాత్కారం ఏమిటది? ప్రకాశవంతమైనవి జ్యోతిష్మతిలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఒకటేమో బుద్ధి, ప్రకాశవంతమైన సత్వంతో కూడుకున్నటువంటి బుద్ధి సాక్షాత్కారము. రెండవది ఆత్మ సాక్షాత్కారం, బుద్ధి లేక అంతఃకరణ సాక్షాత్కారం, చిత్తము లేక అంతఃకరణ సాక్షాత్కారం ఒకటి. రెండవది ఏంటి? ఈ జ్యోతిష్మతిలు ఎన్ని రకాలండి? రెండు రకాలు. ఒకటి చిత్తము లేక అంతఃకరణ సాక్షాత్కారం. ఏదైతే జ్యోతిలాగా మెరుస్తూ ప్రభవిస్తుందో, ప్రకాశవంతంగా ఉంటుందో దానిని ఆ యోగి చూడగలుగుతాడు. అదే కదా సంప్రజ్ఞాత సమాధికి ఏమవుతుంది? అతను పురుషుడు, తర్వాత అంటే ఆత్మ, తర్వాత బుద్ధి వేరు అనేటటువంటిది చూడగలుగుతాడు. దాని బుద్ధి లేక చిత్తం, ఆ చిత్తము లేక అంతఃకరణని అతను ఎప్పుడైతే చూడగలుగుతాడో అతని సామాన్ని ఊరికినే చూడడం కాదు, అది ఎంతో ప్రకాశవంతంగా సూర్యమండలంలాగా మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండేటటువంటి అంతఃకరణాన్ని ఆయన చూడగలుగుతాడు. సాక్షాత్కారం లభిస్తుంది అతనికి. రెండవది ఏంటి? ఈ రెండవదైనటువంటి మెయిన్ థింగ్ పురుష సాక్షాత్కారం. పురుషుడు అనేటటువంటి ఆత్మ అనేటటువంటి అత్యుత్తమైనటువంటి శుద్ధమైనటువంటి
సత్వగుణ సంపన్నం అంటే ఇంకా అందులో సత్వం తప్పిస్తే ఇంక ఉండదు, ఆత్మలో ఏమి ఉండదు అనుకోండి, ఏ గుణాలు ఉండవు. సారీ, ఫస్ట్ థింగ్ దీంట్లో బుద్ధిలో సత్వగుణ సంపన్నం, ఇక్కడేమో ఆత్మలో ఏ విధమైనటువంటి గుణాలు ఉండకుండా అది ఆత్మ అత్యుత్తమంగా అంటే ఎటువంటి నిలకడైన సముద్రాల్లాగా అనంతంగా కనిపిస్తుంది అనమాట, తేజోవంతమైన ఆత్మ. అటువంటి ఆత్మని అతను చూడగలుగుతాడు, సాక్షాత్కరిస్తుంది. దేని వల్ల, దేన్ని చేస్తే, ఏం చేస్తే వస్తుంది అంటే వీటిని విషయ ప్రవృత్తి అంటే విషయాలు ప్రవృత్తి అంటే సాక్షాత్కారం. ఇందాక చదివాం మనం ఇవన్నీ రూపరసగంధ ఇవి, అవేమో విషయ ప్రవృత్తి. ఈ బుద్ధి ఆత్మ ఇవి రెండు కూడా సంవిత్ అంటారు అనమాట. ఈ బుద్ధి సంవిత్, తర్వాత ఆత్మ సంవిత్, పురుష సంవిత్, ఇవి రెండు కూడా కనిపించడు, కలిసి అనమాట. బుద్ధితో కూడినటువంటి సాక్షాత్కారము, రెండవది ఆత్మతో కూడినట్టు శుద్ధ ఆత్మతో కూడిన సాక్షాత్కారం కూడా యోగికి లభిస్తుంది అనమాట. ఈ రెండు కూడా విశోక అంటే శోకాన్నిటిని నశింపజేసేటటువంటి సాక్షాత్కారాలు. ఇవి ఎలాగ వస్తాయి అనేది మనం చూద్దాం. ఈ ప్రవృత్తులు జ్యోతిష్మతి అనేటటువంటి పదం చోటు చెప్పబడ్డాయి. అవి ఏంటంటే జ్యోతిష్మతి అంటే ఈ చిత్తం స్థిరంగా ఉంచుతాయి, అంతేకాకుండా ఇవి కూడా అత్యుత్తమంగా ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వ్యాస భాషలో ఈ విధంగా దీని గురించి చెప్పారు. ఎక్స్ప్లెయిన్ ఎలా చేశారంటే దీని గురించి ఏం చెప్పారంటే, ఇది ఉదరము వక్షస్థలము ఉంది కదా, ఉదరము అంటే పొట్ట, వక్షస్థలము, ఆ రెండిట్లకి మధ్యలో అష్టదళ పద్మము అధోముఖంగా ఉంటుంది. అష్టదళ పద్మాకారంలో ఉంటుంది అనమాట. ఆ అష్టదళ పద్మాకారం ఉన్నదాన్ని అధోముఖంగా ఉంటుంది. దీనిని రేచకము ద్వారా, రేచకం అంటే గాలి వదలడం. వదలడం. అందుకే నేను జ్ఞాపకం అడుగుతున్నాను అనమాట, గుర్తుంది అని. రేచకం అంటే ఏంటండి, అందరు చెప్పండి. గాలిని వదలడం. గాలిని వదలడం. ఈ రేచకం ద్వారా ఏమవుతుంది, ఉదరానికి వక్షస్థలానికి మధ్యలో ఉన్నటువంటి అష్టదళ పద్మం ఉంటుంది, అది అధోముఖంగా ఉంటుంది, ఇలాగా అధోముఖంగా. ఆ అష్టదళ పద్మాన్ని ఊర్ధ్వముఖంగా చేయాలంటే రేచకం చేయాలన్నమాట. రేచకం చేయడం వలన ఇది ఊర్ధ్వముఖంగా చేసి దానిలో చిత్తాన్ని నిలపాలి. అంటే ఇప్పుడు రేచకాన్ని ఎక్కువసేపు చేయాలి కదా, ఎక్కువసేపు బయట ఉంచితే అప్పుడు అది ఊర్ధ్వముఖంగా ఎక్కువసేపు ఉంటుంది, అప్పుడు చిత్తాన్ని దాని మీద స్థిరంగా ఉంచుతాడు అనమాట. చిత్తం అంటే ఇక్కడ మనస్సుని కూడా తీసుకోవచ్చు. ఇక్కడే చిత్తం ఉంటుంది, ఇక్కడే చిత్తస్థానం ఏంటి, ఇదే మొట్టమొదటి ఇది కంప్లీట్ చేసి చెప్తాను. ఊర్ధ్వముఖంగా చిత్తాన్ని నిలపాలి. ఈ పద్మం మధ్యలో ఏమేమి ఉంటాయి, సూర్యమండలం ఉంటుందిట, సూర్యమండల ఆకారంలో ఉంటుంది. ఈ పద్మం మధ్యము సూర్యమండల ఆకారంలో ఉంటుంది, అది జాగృత స్థానం. ఇప్పుడు మనకు జాగృతి, సుషుప్తి, నిద్ర ఇవన్నీ ఉన్నాయి కదా. సూర్యమండల ఆకారంలో ఇప్పుడు మనకు కమలం ఉందనుకోండి, ఈ పద్మంలో మధ్య భాగంలో ఇలా గుండ్రంగా ఉంటుంది కదా, గుండ్రంగా ఉండి ఎన్నో ఇలాగా మెత్తగా ఇలా ఎల్లో రంగులో ఉంటుంది. అదే విధంగా ఈ ఊర్ధ్వంగా ఉన్నటువంటి ఈ పద్మం మధ్యలో ఏమవుతుంది, దీని మధ్యలో సూర్యమండలం ఉంటుంది, ఆకారంలో ఉంటుంది. సూర్యమండలం కాదు, అది ఆకారంలో ఉంటుంది అనమాట, సూర్యమండల ఆకారం. అది జాగృతి స్థానము. దీనిపైన చంద్రమండల రూపం ఉంటుంది, ఆ చంద్రమండలం అనే రూపం స్వప్న స్థానం. తర్వాత ఇంకా వ్యోమ మండలాలు కూడా ఉంటాయి వేరేవి కూడా, అవన్నీ కూడా అత్యుత్తమంగా ప్రకాశంలో ఉంటాయి అన్నమాట. ఈ సూర్యాది మండలాల మధ్యలో బ్రహ్మనాడి ఉంటుంది. నాడులు ఉన్నాయన్నారు కదా, దానిలో బ్రహ్మనాడి, సుషుమ్న నాడి అవన్నీ ఉన్నాయి కదా. ముక్కు దాకా వచ్చే సుషుమ్న నాడి అంటారు, పీల్చేది వదిలేది. అలాగా బ్రహ్మనాడి వీటి మధ్యలో ఉంటుంది. అర్థమైందా? మొట్టమొదటి ఏంటి, ఈ ఉదరానికి తర్వాత ఈ వర్షస్థలానికి మధ్యలో ఒక అష్టదళ పద్మం తలకిందులుగా ఉంటుంది, అందులో సూర్యమండల ఆకారంలో
సూర్యమండలాకారం ఆకారంలో ఉంటుంది. ప్రకాశం ఉంటుంది, ఆకారం ఆ. ఉంటుంది, రూపం ఉంటుంది ఒక ఉంటుంది రూపం ఉంటుంది అనమాట. ఉంటుంది. సూర్యమండల ఆకారంలో ఒక రూపం ఉంటుంది. ఉమ్. దానిపై అదేంటిది జాగృతి. జాగృతి దానిపైన ఉండేది చంద్రమండలంలో స్వప్న స్థానం ఉంటుంది. స్వప్న స్థానం ఉంటుంది, దానిపైన వ్యోమ మండలం కూడా ఉంటుంది. ఇంకా దాని గురించి మనకు అనవసరం. ఇంతవరకు మెయిన్ గా ఈ మనం సూర్య మండలం వీటి మధ్యలో ఏమో బ్రహ్మనాడు ఉంటుంది. బ్రహ్మనాడి సూర్యమండలం రూపంలో ఉన్నటువంటి దీని మధ్యలో బ్రహ్మనాడి ఉంటుంది. ఈ బ్రహ్మనాడి దానిపైన సుషుమ్న నాడి, అది ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఊర్ధ్వం అంటే పైకి లాగా నాడి ఉంటుంది. ఆ నాడి బ్రహ్మనాడి పైన ఉంటుంది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడియే చిత్తస్థానం. సుషుమ్న నాడి అనేది చిత్తస్థానము అన్నారు. ఇది ఇంత వ్యాస భాషలో ఉంది. మనకి దాని గురించి దీని ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటి, అధోముఖంలో ఉన్నటువంటి పద్మము లాంటి ఒక పద్మము లాంటి ఆకారం ఉంటుంది. ఎక్కడ? ఉదరానికి, తర్వాత వక్షస్థలం అంటే స్టమక్ కి చెస్ట్ కి మధ్యలో ఉంటుంది. దానిని అనాహతం అంటారు, అదే మేడం. అనాహతము అంటారు, దాని పేరు అదేనండి. అనాగతము ఎక్కడ? చెప్పారు కమలము అన్నారు. కమలము. అది. ఆ కమలము లేకపోతే పద్మం అంటే కమలం అన్నమాట. అది అధోముఖంలో ఉంటే దాన్ని ఊర్ధ్వముఖంలోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారో? రేచకం ద్వారా దాన్ని తీసుకొస్తారు. ఆ అధోముఖంలో ఉన్నదాన్ని ఊర్ధ్వముఖంగా తీసుకొస్తారు. అధో అంటే కిందకు ఉంటుంది ఇలాగా, ఊర్ధ్వం అంటే పైకి ఇలా తెరుచుకుని ఉంటుంది. అలాగా అష్టదళ పద్మం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? దాంట్లో సూర్యమండలాకారం రూపం ఉంటుంది. అది జాగృతికి సింబల్ అన్నమాట. జాగృతిని అది సూచిస్తుంది. దానిపైన ఏముంటుంది? చంద్రమండలాకారమైన రూపం ఉంటుంది. అది స్వప్నాన్ని సూచిస్తుంది. లేకపోతే స్వప్నానికి సింబల్ అని మనం ఇంగ్లీష్ లో వాడకూడదు కాబట్టి నేను స్వప్నాన్ని సూచిస్తుంది అంటున్నాం. తర్వాత దానిపైన వ్యోమమండలం ఉంటుంది. వీటి మధ్యలో ఏముంటుంది? వీటి మధ్యలో మనకి బ్రహ్మనాడి ఉంటుంది. ఆ బ్రహ్మనాడి మీద ఏముంటుంది? సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్న నాడియే చిత్తానికి లేక అంతఃకరణానికి స్థానము. దాని మీద మనస్సుని కేంద్రీకరించుకొని ధ్యానం చేస్తే అప్పుడు ఆ మనిషికి, ఆ యోగికి బుద్ధి యొక్క రూపము అత్యుత్తమమైన ప్రకాశం ఎన్నో ప్రకాశాలలాగా కనిపిస్తుంది. సూర్యమండల ప్రకాశం లాగా కనిపిస్తుంది అన్నమాట. ఆ యోగికి అంతఃకరణలో చిత్త సాక్షాత్కారము లేక బుద్ధి యొక్క సాక్షాత్కారము కలుగుతుంది. ఇది సూర్యమండల ప్రకాశాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ సుషుమ్న నాడి యందు ఉన్నటువంటి ఈ చిత్తము చిత్తం మీద మనస్సుని కేంద్రీకరించాలి. మనస్సు అనేది ఏంటి? అహంకారం నుంచి పుట్టింది కదా. మనస్సు అనేది అహంకారం నుంచి పుట్టింది కదా. అది దేనితోటి నిండి ఉన్నది? మనస్సు అహంకారంలో 3 రకాలు ఉన్నాయి కదా. ఒకటేమో సత్వ, రజ, తమో గుణాలు. సత్వాన్ని నుంచి పుట్టినటువంటి ఈ మనస్సు పూర్తిగా సత్వంతో నిండిపోయి సత్వంతో ఉన్నటువంటి బుద్ధిని లేక చిత్తాన్ని చూడగలుగుతుంది. ఎలా చూడగలుగుతుంది? ఏ విధంగా ఉంటుంది ఆ చిత్తము అంటే ప్రకాశవంతమై సూర్యప్రభ అంత ప్రకాశంగా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు అది మనస్సులోకి రూపంలాగా మారుతుంది కదా. ఇప్పుడు కనిపించిందంటే మనస్సులోకి ఆ రూపంలాగా వస్తుంది అనమాట. సత్వ ప్రధానమైన రూపంలాగా వస్తుంది. ఇది 1వ సాక్షాత్కారం, బుద్ధి సాక్షాత్కారం లేక చిత్త అంతఃకరణ మీరు అంతఃకరణ సాక్షాత్కారం అని పెట్టుకోండి. చిత్తంలో ఉన్నటువంటి అంతఃకరణానికి సాక్షాత్కారము దేనికి జరుగుతుంది? మనస్సుకు జరుగుతుంది. సత్వ ప్రధానమైన మనస్సుకి జరుగుతుంది. రెండవ రకమైనటువంటి సాక్షాత్కారం ఏంటి? ఇంతకుముందు ఏమన్నా గంధాది అద్భుతమైన విషయవతి అది ఆ సాక్షాత్కారం జరిగింది. ఇప్పుడు ఏంటి? బుద్ధి లేక చిత్తము అంతఃకరణం యొక్క సాక్షాత్కారం మనస్సుకు కలుగుతుంది. ఎలాగంటే మనస్సు సత్వ ఉత్కర్షతోటి నిండి ఉన్నది. ఎందుకంటే మనస్సు అహంకారం యొక్క
సత్వగుణం ద్వారా అది మనస్సు పుట్టింది. ఈ మనస్సు ఎప్పుడైతే ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు దానికి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తే దేని మీద ఆలంబన చేసుకోవాలి? బుద్ధి మీద. ఆ బుద్ధి ఎక్కడ? బుద్ధి లేక చిత్తము లేక అంతఃకరణం. అంతఃకరణం ఎక్కడ? చిత్తస్థానం ఎక్కడుంది? సుషుమ్న నాడి అనేది చిత్తస్థానం. దాని మీద అంటే సుషుమ్న నాడి మీద మనస్సు ఏకాగ్రంగా దాని మీదే ఆలంబన చేసుకుని ధ్యానం చేస్తే అక్కడ దానికి అంతఃకరణం యొక్క మనస్సునకు అంతఃకరణం యొక్క ప్రకాశవంతమైన అంతఃకరణము ఆయనకి సాక్షాత్కరిస్తుంది, ఆ యోగికి అన్నమాట. ఆ యోగికి అది సాక్షాత్కరించినాక తర్వాత పురుష సాక్షాత్కారం కూడా కావాలి కదా, ప్రజ్ఞ రావాలంటే. అంటే సంప్రజ్ఞాత సమాధి రావాలంటే ఏంటి? పురుషుడు మన బుద్ధి వేరు అనేటటువంటి జ్ఞానం కలవాలి కదా. అప్పుడు పురుష సాక్షాత్కారము లేక ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఇప్పుడు బుద్ధి అంతఃకరణ సాక్షాత్కారము కావాలని మనసు అంతఃకరణం మీదే ధ్యానం చేస్తుంది. దాని తర్వాత దేని మీద ధ్యానం చేస్తే అది సాక్షాత్కరిస్తుంది అని కదా మనం ఇప్పటిదాకా తెలుసుకుంది. ఇప్పుడు ఈ నాసాగ్రము లేకపోతే జిహ్వాగ్రము, జిహ్వమూలము, తాలువాది ప్రదేశాలు వీటి మీద ధ్యానం చేస్తే అవి సాక్షాత్కరించాలి అద్భుతమైన తేజస్సుతోటి. అదే విధంగా ఎప్పుడైతే ఈ యోగి యొక్క మనస్సు సత్వంతో నిండి ఉన్నప్పుడు అది ఎప్పుడైతే చిత్తము లేక అంతఃకరణం మీద ధ్యానము చేసి, అంతఃకరణం అంటే సుషుమ్న నాడి మీద, బ్రహ్మనాడి నుండి సుషుమ్న నాడి మీద పైన ఉన్నటువంటి సుషుమ్న నాడి మీద చిత్తస్థానం ఉంది, దాంట్లో అంతఃకరణం ఉంది. అంతఃకరణం మీద ధ్యానం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆయనకి ఆయనకి జ్యోతి రూపంగా అది సిద్ధిస్తుంది అనమాట. ఇది బుద్ధి ప్రవృత్తి. దీన్ని ఏమంటారు? ప్రవృత్తి అంటే ఏంటి? సాక్షాత్కారం. ప్రవృత్తి అంటే ఏంటండి? మళ్ళీ ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ప్రవృత్తి అని సూత్రంలో ఉంది. దాన్ని సూత్రం చూడండి. ముందు సూత్రము విషయవతి. ముందు సూత్రంలో ఏముంది? విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న, ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధని అన్నారు. ప్రవృత్తి అంటే సాక్షాత్కారం అన్నమాట. ఇప్పుడు బుద్ధి సాక్షాత్కారం అయినాక ఆయన యోగి తన మనస్సుని ఆ పురుషుడు లేక ఆత్మ మీద, ఆత్మతత్వం మీద ఆలంబన చేసుకుని దాన్ని ఏకాగ్ర చిత్తంతో మనస్సుతోటి ఆ మనస్సుతోటి ఆయన ధ్యానిస్తే గనక ఆయనకి ఆత్మ కూడా జ్యోతి రూపంలో దాన్ని జ్యోతిష్మతి అంటారు. మొదటి జ్యోతిష్మతి ఏమో చిత్తము లేక అంతఃకరణ సాక్షాత్కారం. రెండవ జ్యోతిష్మతి ఏంటి? ఆత్మ సాక్షాత్కారం. ఈ జ్యోతిష్మతి అనేది సిద్ధిస్తుంది. ఇది ఆత్మతత్వము, ఆత్మ జ్యోతిష్మతి కాబట్టి ఆత్మ కూడా జ్యోతిర్మయంగా కనిపిస్తుంది. ఇది అచంచలమైన, విస్తృతమైన, అనంతమైన సముద్రం లాంటి అచంచలం. సముద్రం అంటే ఏంటి? ఎప్పుడు కూడా తరంగాలు లేస్తూ పడుతూ ఉంటాయి కదా, చంచలమైన సముద్రం. ఇక్కడ అచంచలమైనది అనమాట ఈ సముద్రం. ఏ సముద్రము? ప్రకాశవంతమైన సముద్రం లాంటిది కనిపిస్తుంది. ఆయనకి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తరంగాలు లేకుండా మహోదధి లాగా. ఉదధి అంటే సముద్రం కదా. మహోదధి లాంటి అనంతమైనటువంటి శాంతంగా ఉన్నటువంటి ప్రకాశము లాగా ఆత్మ ఆయనకి సాక్షాత్కరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారంతో ఏమవుతుంది? అప్పుడు ఈ రెండిట్ల వాళ్ళ సాక్షాత్కారాల వల్ల వీటిని రెండింటిని కూడా జ్యోతిష్మతులు అంటారు. ఇవి రెండు కూడా అస్మిత ప్రవృత్తులు అంటారు. వీటిని ఏమంటారు? అస్మిత అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, బుద్ధి పురుషుడితో కలిసినది. ఈ అస్మిత సాక్షాత్కారం బుద్ధితోటి సాక్షాత్కారము, తర్వాత పురుషుని సాక్షాత్కారం, ఆత్మ యొక్క సాక్షాత్కారము, చిత్తము యొక్క సాక్షాత్కారము. ఈ రెండు సాక్షాత్కారాలు ఏవైతే ప్రకాశవంతంగా జ్యోతుల్లాగా ఆయనకి కలుగుతాయో వీటిని జ్యోతిష్మతి అంటారు. తర్వాత ఇటువంటి ప్రవృత్తులకు ఉపాయం
ఈ ఉపాయం చేత కూడా ఇటువంటి ప్రవృత్తి అంటే ఏంటి? ప్రవృత్తి అంటే నేను ప్రవృత్తి అంటే మీరు ఏదో వాళ్ళ యొక్క ప్రవృత్తి అంటే అది వాళ్ళ క్వాలిటీస్ అని కాదు, వాళ్ళ విధానము లేకపోతే వాళ్ళ ఎవరైనా మనిషి యొక్క స్వభావాన్ని కాదు. ప్రవృత్తి అంటే ఇక్కడ ఏంటండి? ప్రవృత్తి అంటే ఆత్మ సాక్షాత్కారం. సాక్షాత్కారాన్ని ప్రవృత్తి అంటారు. ఓకే, సాక్షాత్కారం. ఓన్లీ సాక్షాత్కారాన్ని ఏమంటారు? ప్రవృత్తి అంటారు. మనకి మామూలుగా ప్రవృత్తి అంటే యాక్టివిటీ అనే మీనింగ్ వస్తుంది. ప్రవృత్తి, అది ప్రవృత్తి ఏమో అది, మరి ఇది ప్రవృత్తి. అందుకే నేను చెప్తున్నాను ప్రవృత్తి అంటే సాక్షాత్కారం. అక్కడేమో మన గంధాది విషయాలు విషయవతి సాక్షాత్కరించాయి. ఇక్కడేంటి? చిత్త సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారం రెండు కూడా జ్యోతిర్లాగా మెరుస్తూ ఉంటాయి. ఆ మెరడం వల్ల వాటిని జ్యోతిష్మతి అన్నారు. జ్యోతిష్మతి వల్ల కూడా అతనికి ప్రజ్ఞ వస్తుంది. వీటితోటి కూడా శోకాలన్నీ పోతాయి. విశోక అంటే శోకాలన్నీ కూడా నశిస్తాయి. అప్పుడేమో సత్వపురుష ఇప్పుడు ఈ కొన్ని శోకాలు ఇప్పుడు బుద్ధి సాక్షాత్కారము వల్ల వాళ్ళలో గనక ఇది సత్వపురుష వివేక జ్ఞానం కలిగినప్పుడు కూడా అన్ని శోకాలు కూడా నశిస్తాయి. అది తెలుసు కదా మనకి. సత్వపురుష వివేక జ్ఞానం వచ్చినప్పుడు ఇది సత్వపురుష వివేక జ్ఞానమే అంటారా? ఏమని అంటారు? ఈ జ్ఞానం కలగడాన్ని ప్రజ్ఞ వస్తుంది కదా, సంప్రజ్ఞాత సమాధిలోకి ఇది మార్గం అన్నమాట. అర్థమైందా అండి? అర్థమైందండి. ఇంకా ఎవరికి అర్థం? ఇంకెవరికి? సౌమ్య గారు, ఇంకా శ్యామల ఆనంద. అర్థమైందండి. అర్థమైంది కదా? ఇంకోసారి మీరు చూసుకోండి పుస్తకంలో. ఇప్పుడు ఇంకొక ఉపాయము, 6వది. 5 అయ్యాయి, ఇప్పుడు 6వది. వీతరాగ విషయం వా చిత్తం. ఇది చాలా ఈజీ వేనండి. వీతరాగ విషయం అంటే ఏం లేదు, సుఖ మహర్షి, కృష్ణ ద్వైపాయనుడు, సనకుడు, సనకాది మునులు వీళ్ళ యొక్క చిత్తం మీద మనస్సును నిలిపి యోగి ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు వాళ్ళ చిత్తం మీద అంటే వాళ్ళ చిత్తం మీద అనమాట, వాళ్ళు ఇంత గొప్పవారు అనేటటువంటి వాళ్ళ గురించి తెలుసుకొని వారి చిత్తం మీద యోగి ఎప్పుడైతే వీతరాగ విషయం వా చిత్తం అంటే అప్పుడు ఈ అంటే రాగద్వేషాలన్నీ కూడా పోతాయి అనేసి ఆలంబన చేసుకుంటే గనక అప్పుడు యోగ్యత పొందుతాడు అన్నమాట. చిత్తస్థితికి యోగ్యత పొందుతాడు. ఆ తర్వాత ఇది ఒక నిబంధనగా చెప్తున్నారు. ఈ విధంగా శుకుడు, కృష్ణ ద్వైపాయనుడు మొదలగు యోగులు, సనకుడు, సనకాది నందనులు వారందరి యొక్క చిత్తం మీద నిలిపి ఉంచితే యోగి చిత్తం కూడా రాగరహితమై చిత్తస్థితికి యోగ్యత వస్తుంది. చిత్తస్థితి అంటే స్థిరమైన చిత్తస్థితికి రాగరహితమైన, వాళ్ళకేమి రాగమోహాలు ఏమి లేవు కదా, మోహరాగాలు ఏమి లేవు వారికి. కాబట్టి వాళ్ళ వీతరాగ విషయం అంటే వారికి వీత అంటే రాగాలని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఆ యోగికి ఇంకొక మార్గం చెప్పారు. 6వ మార్గం. సుఖ మహర్షి, కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షి వారి యొక్క చిత్తము, సుఖ మహర్షి యొక్క చిత్తము, లేక సనకనందనాదుల యొక్క చిత్తము వారి మీద గనక ఆ చిత్తం మీద ఈ యోగి తన మనస్సును నిలిపి ధ్యానం చేస్తే గనక వాళ్ళలాగానే ఈయనకు కూడా రాగద్వేషాలు మోహాలు ఇవన్నీ పోయి రాగద్వేష మోహాలన్నీ పోయి వారి వలె అతను కూడా చిత్తస్థైర్యాన్ని కలిగి ఉంటాడు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు 7వ ఉపాయం, ఇది సాధన ఉపాయం. స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా అని సింపుల్ సూత్రాలే. స్వప్నంలో ఒకవేళ ఈశ్వరుడు కనబడ్డాడు అనుకోండి, ఇప్పుడు స్వప్న నిద్ర జ్ఞానాలంబన వా
స్వప్న జ్ఞానం గాని నిద్రా జ్ఞానం గాని ఆలంబనం చేసుకొని ఉంటే గనక, ఆలంబనం చేసుకుంటే యోగి యొక్క చిత్తము స్థిరత్వాన్ని పొందుతుంది. స్థిర చిత్తాన్ని పొందాలంటే యోగి ఏం చేయాలి? కొంతమందికి స్వప్నంలో, అంటే ఆ మహాయోగులకి వాళ్ళు స్వప్నంలో కూడా ఆ ఈశ్వరుణ్ణో లేకపోతే విష్ణువునో, శ్రీ మహావిష్ణువునో ఎవరినో ఒకరిని చూస్తారు, ఆ దేవుళ్ళని. వాళ్ళు అప్పుడు ఎవరన్నా ఒక యోగి స్వప్నంలో అత్యంత మనోహరమైన రూపం, ఈశ్వరుడు అంటే ఊరికినే ఏదో ఈశ్వరుడు కోపంగా కానీ లేకపోతే అలా కాదు, అత్యంత మనోహరంగా ఉండి చాలా ప్రసన్న వదనంతో ఉన్న మహేశ్వరుడు గాని ఈశ్వరుడు గాని శ్రీ మహావిష్ణువు గాని ఆయనకి స్వప్నంలో కనిపిస్తే అదే ప్రతిమని నిద్రలేచాక కూడా ఆ ప్రతిమను చిత్తమందు నిలుపుకొని దాన్నే ధ్యానం చేస్తే, దాన్నే మనస్సుతోటి ధ్యానం చేస్తే గనక అతనికి చిత్తము స్థిరమైన చిత్తము లభిస్తుంది అంటున్నారు. ఒకటి అది స్వప్నం. నిద్ర, ఇప్పుడు దీని స్వప్న జ్ఞానాలంబము అంటారు. దీన్ని ఏమంటారు? స్వప్న జ్ఞాన ఆలంబనం. అంటే స్వప్నంలో ఒక మంచి అంటే మృదువైన ఆకారంలో ఉన్నటువంటి, తర్వాత ఎంతో ప్రసన్న వదనంతో ఉన్నటువంటి ఒక భగవంతుడు, తనకి ఇష్టమైన భగవంతుడు, ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళే స్వప్నంలో కనిపిస్తారు, ఎవరిని అయిష్టపడతారో వాళ్ళని కూడా కనిపిస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు ఇష్టంతో ధ్యానంతో తను ధ్యానం చేస్తాడు కాబట్టి ఇంకా అతనికి అయిష్టమైన వాళ్ళు కనబడే పరిస్థితి ఉండదు. అంటే యోగికి కేవలము ధ్యానమే ఆయన మార్గం కాబట్టి అటువంటిప్పుడు ఆయనకి ఎప్పుడైతే ఒక స్వప్నంలో, ఒకనొక స్వప్నంలో భగవంతుడు ప్రసన్నవదనుడై, ఏదో ఒక భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆయన ప్రసన్నవదనుడై ఆయన కనిపిస్తే, ఆ నిద్ర లేచిన తర్వాత, స్వప్నము అయిపోయిన తర్వాత, స్వప్నము ఎప్పుడైతే అది అంతరించిపోతుందో దాని తర్వాత ఆ యోగి అదే రూపాన్ని చిత్తస్థితిలో పెట్టుకొని దాన్ని ఆలంబనంగా చేసుకుని ధ్యానం చేస్తే గనక దాన్ని స్వప్న జ్ఞానాలంబన ధ్యానము అంటారు. దాన్ని ఏమంటారు? స్వప్న ఆలంబనం. స్వప్న జ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకుని చేసే ధ్యానాన్ని స్వప్న జ్ఞానాలంబము అంటారు. అదే విధంగా నిద్ర జ్ఞానాలంబనం కూడా ఉందన్నమాట. నిద్రలో కూడా ఇదే స్థితిలో వస్తుందన్నమాట. ఇది మామూలు నిద్ర కాదు, పిచ్చి పిచ్చిగా ఉండే రజో నిద్ర అవి కాదు, సాత్విక నిద్ర. సాత్విక నిద్రలో కనుక ఆయనకి ఎంతో మంచి దైవం యొక్క రూపాన్ని గనక ఆ నిద్రలో గనక కనిపిస్తే అతను అనుకుంటాడు, నిద్ర లేవగానే, సాత్విక నిద్ర అనగానే ఇంత ముందు మనం చదువుకున్నాం కదా, నేను ఈ రోజు బాగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అనుకుంటారు కదా. ఆ సాత్విక నిద్ర కలిగిన వాడు కూడా మనస్సుకు ఏకాగ్ర చిత్తము బాగా కలుగుతుంది. తృప్తిని ఆస్వాదిస్తే ఎప్పుడైతే తృప్తిగా ఉంటారో మనిషి, అతను ఏకాగ్రంగా ఏదైనా చేయగలరు. సంతోషంగాను తృప్తిగాను ఉన్నవాడు. రాగద్వేషాలు ఉంటే కనుక అతని చిత్తము ఏకాగ్రంగా ఉండదు, స్థిరంగాను ఉండదు అనమాట. ఇంకొకటి ఏదో మీ దాంట్లో ఇంకేమైనా పాయింట్లు ఉన్నాయా? బ్రహ్మవేత్తలు సుషుప్త అవస్థను బ్రహ్మరూపంగా చెప్పుతున్నట్ట. బ్రహ్మవేత్తలు బ్రహ్మని అయితే ఎవరు ఆరాధిస్తారో సుషుప్త అవస్థ అంటే నిద్రావస్థని, దాన్ని బ్రహ్మరూపంగా చెప్తున్నారు అనమాట. బ్రహ్మరూపంగా చెప్తున్నారు. ఎప్పుడైతే అది అది నిద్రే గాని దాంట్లో ఏముండాలి, ఎటువంటి గుణం ఉండాలి? సత్వగుణం. సత్వగుణం ఉంటే గనక దాన్ని బ్రహ్మరూపంగా చెప్పుకుంటున్నారు అనమాట. ఇది 7వ ఉపాయం. 7వ ఉపాయం ఏంటి?
స్వప్నము నిద్ర ద్వారా ఆలంబన చేసుకుని స్వప్న నిద్ర పూర్తి ధ్యానం. జ్ఞానాలకి ఆలంబనము. ఎప్పుడు ఊరికనే స్వప్నం కాదు, పిచ్చి స్వప్నాలు కాదు, కేవలము సాత్విక నిద్ర, కేవలము ఏమి రావాలి స్వప్నంలో? మూర్తి ధ్యానం. అంటే అందమైన భగవంతుడి స్వరూపం. అందమైన ప్రసన్నమైనటువంటి భగవంతుడి రూపం వస్తే గనక ఆ రూపాన్ని ఆలంబనంగా చేసుకుని స్వప్నంలో గాని నిద్రలో గాని చేసుకొని దానితోటి ఆ యోగి ధ్యానం చేస్తే గనక అతనికి స్థిరమైన చిత్తం వస్తుంది, ఏకాగ్ర చిత్తము వస్తుంది. దానితోటి అతను ముందుకు వెళ్ళగలడు. ఇవన్నీ ఉపాయాలు. ఇప్పుడు 7 ఉపాయాలు అయ్యాయి. ఇప్పుడు 8వ ఉపాయము. ఈ 7 ఉపాయాలు అన్ని ఈజీవే, చిన్న చిన్నవి. యథాభిమత ధ్యానద్వా. యథాభిమతం, యథాభిమతం అంటే తనకి ఇష్టం వచ్చిన, తనకి ఇష్టమైనటువంటి ఒక మూర్తిని ఇవన్నీ ఇంతకుముందు ఏంటి, స్వప్నంలో రావాలి, లేకపోతే నిద్రలో అతను ఆ విధంగా అనుకోవాలి. ఆ నిద్ర కూడా ఒట్టి సత్వ ఉత్కర్షతోటి ఉండాలి. దీన్ని బ్రహ్మము రూపాన్ని కూడా ఆయన చూడగలగాలి ఆ నిద్రలో. అటువంటి స్థితి వచ్చినప్పుడు అతను ఆ బ్రహ్మనో లేకపోతే ఆ విష్ణువునో ఎవరినో ఒకరిని ధ్యానం చేస్తాడు చిత్తంతో. అప్పుడు ఏకాగ్ర చిత్తం వస్తుంది. ఇక్కడేంటి, ఏదో ఒక మూర్తిని తనకిష్టమైన, మీకు వినాయకుడు అంటే ఇష్టం అంటే వినాయకుడినే తలుచుకుంటూ చేయండి. లేకపోతే మీకు విష్ణువు అంటే ఇష్టం అంటే విష్ణువుని, శివుడు ఇష్టం అంటే శివుడు ఆకారం, మహాకాళి ఇష్టం అంటే మహాకాళి, మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి, సరస్వతీ దేవి అంటే సరస్వతి, ఏదో ఒక రూపాన్ని, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఎవరికి ఏది ఇష్టం ఉందో ఆ మూర్తిని ధ్యానించడం ద్వారా కూడా చిత్తము ఏకాగ్ర స్థితిని, అంటే ఎన్నో మెళుకువలు ఉన్నాయి, ఎన్నో ఈజీ మెథడ్స్ చెప్పారు ఏకాగ్ర చిత్తం రావడం కోసం. దీన్ని ఏకాగ్ర స్థితిని పొందడానికి ఆయా ఉపాయాలన్నీ ఇప్పుడు అర్థమైంది కదా. ఇదేంటి, యథాభిమతం ధ్యానం, యథా అభిమతం. ఇది కూడా చాలా సింపుల్ సూత్రం చూడండి. యథా మీకు ఏవి ఇష్టం వస్తే అది, అభిమతం ఏది ఇష్టం వస్తే ఆ మూర్తిని మీరు ధ్యానం చేస్తే గనక చిత్తము స్థిరత్వాన్ని సంపాదించుకుంటుంది. కాబట్టి చిత్త ఏకాగ్ర స్థితిని పొందడానికి ఆయా ఉపాయాలను 8 ఉపాయాలు చెప్పారు. ఈ ఉపాయంలో ఏంటి, తనకి ఇష్టమైన హరిహరాదుల్ని హరి గాని హరుడు గాని ఆ మూర్తుల్ని మొదలైన వాటిని మొదట ధ్యానం చేయవచ్చును. అట్టి ధ్యానం వల్ల యోగికి స్థిరమైన చిత్తం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వివేక జ్ఞానం కూడా సంపాదించుకుంటారు. వీటికి ఎటువంటి వేరే సాధనాలు అక్కర్లేదు అంటున్నారు ఈయన. పతంజలి మహర్షి అంటున్నారు, వివేక జ్ఞానం కూడా వేరే సాధనాలు ఏవీ లేకుండానే స్థితి యోగ్యత లభిస్తుంది. వివేక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి స్థితి యోగ్యత ఇవన్నీ చేస్తే, వీటిలో ఇవన్నీ కూడా చేయొచ్చు, లేకపోతే ఏదైనా కానీ చేయొచ్చు. కానీ ఏకాగ్రతతోటి ఎంతో కాలం చేస్తే కనుక సత్వ పురుష వివేక జ్ఞానం కూడా కలుగుతుంది, ఏదన్నా చేయొచ్చు అనేసి ఈయన మన పతంజలి మహర్షి గారు చెప్తున్నారు అనమాట. లాస్ట్ చెప్పుకున్నాం, 40 వరకు చెప్దాం అనుకున్నాను ఈ రోజు. టైం అయిపోయిందండి. టైం అయింది, 40 వరకు అనుకున్నాను నేను. ఇది ఒకటి సింపుల్ అండి. ఎందుకంటే ఇక్కడికి స్థితి నిబంధనలన్నీ అయిపోయాయండి. అవును, అంతే. ఇది వేరే కాన్సెప్ట్. ఇది దీన్ని పరికర్మ అంటారు. వీటన్నిటిని కూడా నేను ఊరికి పైన చెప్తాను, మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఒట్టి పరికర్మ అనేసి అంటారు. ఇటువంటి చిత్తము ఈ శుద్ధి చేయబడినటువంటి చిత్తం గల యోగికి ఇవన్నీ కూడా వరములు. దీనివల్ల ఈయన అతి సూక్ష్మమైన విషయాల్ని, అతి మహత్తరమైన విషయాలను కూడా తెలుసుకోగలుగుతాడు అనమాట. ఆ యోగి అటువంటి స్థితిని పొందుతాడు అన్నారు. అంతేనండి. పరికర్మ అంటే చిత్తస్థైర్య ఏకాగ్రత అండి. ఏకాగ్రతకి సంపాదించుకునే ఉపాయాలు. పరికర్మ అంటే ఉపాయం అండి. ఉపాయాలు చెప్పారు. చిత్త ప్రసాదానికి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అన్ని ఉపాయాలు, ఆ ఉపాయాల వల్ల ఏమవుతుంది అనేది 45 అనమాట. సూక్ష్మమైనవి మహత్తరమైన విషయాలు కూడా ఆ యోగికి తెలిసిపోతాయి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, యోగి భవిష్యత్తులో ఏమవుతుంది, తర్వాతనేమో
ఆ పూర్వం అంటే భవిష్యత్తు భూతకాలంలో ఏమవుతుంది, వర్తమాన కాలంలో వాటిలో ఉన్న సూక్ష్మమైన విషయాలు, మహత్తరమైన విషయాలు, మహాపురుషుల విషయాలు అన్ని కూడా ఆయనకి తెలుస్తాయి అనే ఉంది 45 దాంట్లో. మనం అది రేపు క్షుణ్ణంగా చదువుదాము. ఇప్పుడు మనం శాంతి మంత్రం చదువుకుందామండి. ఎవరైనా చదవండి శాంతి మంత్రం. ఒకళ్ళు నిన్న బాగా పాడారు, పద్మావతి గారా ఎవరు పాడారు? వడ్లమాని పద్మావతి గారు. ఎవరు చదివారు నిన్న అండి? వాళ్ళు చదవండి, బాగుంది. ఎవరెవరు చదవండి నిన్న కాకపోతే ఎవరికి నేను ఇష్టం చదువుతా. చదవండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. ఓం శాంతి శాంతి శాంతి. చాలా బాగుందండి. చక్కగా దీనికి అనువుగా ఉండేటట్టుగా చెప్పారు మన యోగ శాస్త్రానికి. ధన్యవాదాలు అందరూ. మళ్ళా రేపు కలుద్దామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. ఓకే అండి. ధన్యవాదాలండి. మంచిదండి. రేపు కలుద్దాం తిరిగి.